శిష్యులు కొంత చేతి వాటను ప్రదర్శించి విదేశీయులకు డబ్బుకు మొహపడి ఆ 16 పుస్తకాలు అమ్మేశారు. ఆ విషయం తర్వాత తెలిసి బాధపడి వారు ఆ 16 పుస్తకాల్లో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకే పుస్తకంలోకి రూపొందించి మార్కెట్లోకి 1960 ప్రాంతంలో విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కింద కనపడుతుంది ఈ గ్రంథం ప్రస్తుతం మార్కెట్లో భారతీ కృష్ణ తీర్థ స్వామి రాసినటువంటి గ్రంథమే. వీరు ఏకకాలంలో 7 మాస్టర్ డిగ్రీస్ చేశారు. వీరి యొక్క ప్రతిభా విద్వత్తి అనర్గళం. తర్వాత ఈ వీరు సూచించినటువంటి సూత్రాల గురించి ఒకసారి మనం పర్యాలోకనం చేద్దాం. దానికంటే ముందు మనం వేదగణితం ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. వేదగణితం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం మనం. చాలా పురాతనమైనటువంటి పద్ధతి కాబట్టి కొద్దిగా నేర్చుకోవడానికి కొంత మనకు గ్యాప్ ఏర్పడింది కాదు, ఇబ్బందిగా ఉన్నప్పటికీ దీనివల్ల ఉండేటువంటి ప్రయోజనాలతో మనం దీన్ని చాలా వేగంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది చాలా పురాతనమైన పద్ధతి, చాలా సులభ రీతిలో లెక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి మన స్కూల్ లెవెల్లో ఉండేటువంటి పిల్లలకు గణితం పట్ల ఉండేటువంటి ఫోబియా ఏదైతే ఉందో ఆ ఫోబియాను మనం పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఫోబియాను పోగొట్టడానికి. తర్వాత చాలా పెద్ద 5-6 స్టెప్లు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా మనం సింపుల్ స్టెప్స్లో చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఇంటర్మీడియట్లో ఏ విధంగానైతే సంస్కృతం 2వ భాషగా తీసుకొని గణితంలో ఏ విధంగానైతే మనం మార్కులు ఎక్కువ పొందడానికి సంస్కృతాన్ని ఎట్లా భాషగా ద్వితీయ భాషగా తీసుకుంటున్నామో అదే మాదిరిగా ఇక్కడ మన గణితం సైన్స్లో మార్కులు అధికంగా పొందడానికి శీఘ్రగతిన చేయడానికి ఈ వేదగణితం ఒక ఉపకరణంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే లాస్ట్ 2011-12 ప్రాంతంలో సిఏ టాపర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నారంటే వేదగణితం ద్వారానే నేను సిఏలో అత్యుత్తమైనటువంటి మార్కులు పొందగలిగాను అని అన్నారు. అదే మాదిరిగా ఐఏఎస్ టాపర్ ఒకతను తన రిమార్క్స్లో ఏం చెప్పారంటే వేదగణితం నాకు చాలా ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని ఎరగపరిచారు. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని గ్రాస్ రూట్ లెవెల్లో మనకు పేదరికం నుంచి వచ్చేటువంటి పిల్లలు చాలా మంది ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి పిల్లలను అప్లిఫ్ట్ చేయడానికి దీన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవడం చాలా శ్రేయోదాయకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఇంకోటి ప్రధానంగా మనం లెక్కల క్లాస్ మొదలుపెట్టే కంటే ముందే మన చిన్నతనంలో ఎప్పుడైతే మనం చదువుకుంటున్నాం అప్పుడు ఎక్కాలొచ్చా అనేది అడిగేది. అదో పెద్ద బుద్ధిబండగా మారేది పాఠశాలకు రావడానికి. డ్రాప్అవుట్స్ పెంచే కాలంలో మాట ఇది. కానీ ఈ వేదగణితంలో కేవలం 9 ఎక్కాలు వస్తే సరిపోతుంది అనేటువంటి ఒక చిన్న బూస్టర్ మనం పిల్లలకు అందించగలిగితే దే విల్ బి ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ ఎంజాయ్. తర్వాత ఇంకోటి దీనిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి యాక్యురసీ, చిన్న తప్పులు కూడా తొలగించేటువంటి అవకాశం దీనిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న మన మధ్యలో ఉదయిస్తుంది. ఇంతకుముందు లక్ష్మణ్ సార్ కూడా చెప్పారు, ఈ ప్రస్తుత విధానాలకి ఇది భిన్నం కాదా? మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్, రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నప్పటికీ కొంత అభ్యాసం ద్వారా మనం 2 రకాల డ్రైవింగ్ నేర్చుకోవడం ఎట్లా సాధ్యపడుతుందో మన ఇంతకుముందు ఉన్నటువంటి విధానానికి ఈ విధానానికి కొంత తేడా ఉంది. కానీ దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కొనసాగించడం వల్ల వచ్చేటువంటి ఇంకొక ప్రధానమైన లాభం ఏంటంటే మనోవైజ్ఞానిక నిపుణులు చెప్పినట్టుగా ఎడమ నుంచి కుడివైపుకు మనం లెక్కలు సాధన చేస్తూ ఉంటే దానివల్ల మనకు బ్రెయిన్ యొక్క యూటిలిటీ పెరిగి బ్రెయిన్ యొక్క యాక్టివేషన్ పెరుగుతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రయోజనం ముందట మిగతా ఉండేటువంటి ఇబ్బందులన్నీ పెద్ద సూర్యుడి ముందట చిన్న దీపంలాగా ఉంటాయని నా వ్యక్తిగత అభిప్రాయం. మరొక అనుమానం ఏంటంటే ఇది తార్కికమైనదేనా అనేది. ఇంతకుముందు లక్ష్మణ్ సార్ చెప్పినారు ప్రధానికి ప్రూఫ్ ఉంటుందని. ఇంకోటి ఏంటంటే వేదగణితం అనేటువంటిది ప్రధానంగా లాజికల్ ప్రూఫ్స్తో ఏర్పడిందే. మియర్ ఆబ్జర్వేషన్, దీనిలో సూత్రాల్లో మనం నేర్చుకుంటాం, విలోకనం అంటాం. ప్రతి దాని వెనుక అది ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు అవుతుంది అనేటువంటిది అనాలిసిస్ చేసిన తర్వాతనే వాటిని సూత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి తార్కికతకు ఏమాత్రం లోటు ఉండదు ఈ పద్ధతిలో. నెక్స్ట్, ఈ విధానంలో విద్యార్థులు సమాధానం రాస్తే మార్కులు వేయవచ్చా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి శిక్షణా కార్యక్రమం. మేధావులైనటువంటి
వాళ్ళందరూ దీనిలో పాలు పంచుకున్నారు. తార్కికమైనటువంటిది. మనకు ఇవాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో మనకు ఒక మాట చెప్తారు, ఎనీ లాజికల్ మెథడ్ కెన్ బి అప్లికేబుల్, కెన్ బి అవార్డెడ్ అని. సో ఇది తార్కికమైనటువంటిది, సింపుల్గా ఉండొచ్చు చూడడానికి, కొద్దిగా కింద మనం దానికి అలవాటు పడడానికి టైం పడుతుండొచ్చు, కానీ మార్కులు వేయకుండా ఉండడానికి ఏ ప్రధానమైనటువంటి హేతు కూడా కనపడదు. కాబట్టి నిరభ్యంతరంగా మార్కులు వేయవచ్చు. ఒకటి ఇంకా మనకు సాధికారత రావాలి అంటే ఇదే విషయాన్ని మనం మన ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర స్థాయికి చేరవేసి అక్కడి నుంచి మనం ఉత్తర్వులు కూడా తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటి ధనాత్మకమైనటువంటి విషయం ఏంటంటే ఎన్సీఈఆర్టీ వాళ్ళు వాళ్ళ కరికులంలో వేదగణితాన్ని ఒక పార్ట్గా చేశారు. వాటి బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల మనకేం ప్రయోజనం అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కాబట్టి దాని నుంచి మళ్ళీ పునరుక్తి దోషం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వేదగణితం ద్వారా ఒక సింపుల్ ఈక్వేషన్ ద్వారా చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ త్రూ వేదిక్ మ్యాథ్ ఈ మ్యాజిక్. ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వేగం వస్తుంది, ఖచ్చితత్వం వస్తుంది. కాబట్టి దీన్ని మనం ప్రొసీడ్ కావడానికి ఏం అభ్యంతరం ఉండకపోవచ్చినటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తర్వాత వారు సూచించిన సూత్రాలను ఒకసారి మనం అవలోకనం చేద్దాం. వేదగణిత సూత్రాలు మొత్తం 16 అండి. ఆ 16లో ఏకాధికేన పూర్వేణ, ఏక అంటే ఒకటి, మీరు వీలైతే నోట్ చేసుకుంటే చాలా సంతోషం. దీనిలో మన 16 సూత్రాల్లో 16 మనం ప్రస్తుతం ఉపయోగించకపోవచ్చు, ఉపయోగించే వాటిని మళ్ళీ మేము ఫోకస్ చేస్తాం, సందర్భానుసారంగా మేము ఫోకస్ చేస్తాం. కానీ మీ దగ్గర ఉండడం ద్వారా ఫర్దర్ స్టడీస్కి ఈ వేదగణితం ఎప్పుడో 65లో నేర్చుకున్నటువంటి వేదగణితం ఇంకొక ప్రధానమైన అంశం చెప్పదలుచుకున్నాను. విలియమ్స్ అనేటువంటి ఒక ఆయన దీని మీద రీసెర్చ్ చేసి వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని విస్తృతంగా వాడుకుంటున్నారు. మన దేశంలో శిక్షా సంస్కృతి ఉత్థాన్యాస్ అనే ఒక సంస్థ ద్వారా ఇప్పుడిప్పుడే జనబాహుళ్యం తీసుకొస్తున్నారు. దానిలో మనం పాలు పంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. సో ఈ సూత్రాలను రాసుకొని వీటి యొక్క పూర్వాపరాలు మనం చర్చించినట్టయితే ఇంకా దీని యొక్క శాంక్టిటీ పెరుగుతుంది అనేటువంటి నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మీరందరూ అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఏకాధికేన పూర్వేణ అంటే ఏక అంటే ఒకటి, అధిక అంటే పెంచడం, పూర్వేణ అంటే ఉదాహరణకు ఒక నెంబర్ 25 ఉంది అనుకోండి, 25లో 5కు పూర్వం అంటే 2, లేదా 2కు పూర్వం అంటే 5ని కూడా తీసుకోవచ్చు. 5 సాధారణంగా 5కు 1వ స్థానంలో ఉన్నదానికి 10వ స్థానంలో ఉన్న అంటే పూర్వం అంట. ఆ 2 అనేటువంటి దాన్ని ఒకటి పెంచి రాసుకోవడం ద్వారా చేసేటువంటి ప్రక్రియను ఏకాధికేన పూర్వేణ అంట. ఇన్ డీటెయిల్డ్గా మనం క్యాలిక్యులేషన్స్లో చూద్దాం. నెక్స్ట్, నిఖిలం నవతః చరమం దశతః, అన్ని 9లో నుంచి తీసేయాలి, చివరి అంకె మాత్రం 10లో నుంచి తీసేయాలి అనేటువంటి అంశం మనం దీనిలో ఉంటుంది సార్. ఇది వ్యవకలనంలో ఉపయోగపడుతుంది. ప్రత్యేక సందర్భాలు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో అక్కడక్కడ మీకు ఆ సూత్రం యొక్క ఉపయోగితను మనం తప్పకుండా చూపించుతాం సార్. ఊర్ధ్వ తిర్యఘ్యాం, ఊర్ధ్వ అంటే పైకి, తిర్యఘ్యాం అంటే క్రాస్. తిర్యక్ రేఖలు అనే విషయం మనందరికీ పరిచయం కాబట్టి తిర్యక్ అంటే క్రాస్ అనే అర్థం. క్రిస్ క్రాస్ అని కూడా అంటారు దీన్ని, వర్టికల్ క్రాస్ వైజ్ అని అంటాం. ఈ వర్టికల్ క్రాస్ వైజ్ అనేటువంటి దాన్ని గుణకారంలో ఉపయోగిస్తాం. అంకగణితంలో కానీ, బీజగణితంలో కానీ, డెరివేటివ్స్లో కానీ, క్యాలిక్యులేషన్స్లో కానీ, మనం క్యాలిక్యులస్లో కానీ దీన్ని వాడుకునేటువంటి బహుళ ప్రయోజనకారి కలిగినటువంటి సూత్రం సార్ ఇది. నెక్స్ట్, పరావర్త్య యోజయేత్, మనం ముందు నేర్చుకునేటువంటి బీజగణిత భాగాహారంలో కానీ, అంకగణిత భాగాహారంలో కానీ దీని యొక్క ఉపయోగాన్ని మనం చూస్తాం సార్. పరావర్త్య యోజయేత్ అంటే ప్లస్లో ఉన్నది మైనస్, మైనస్లో ఉన్నది ప్లస్ అవుతుంది. తద్వారా మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం సార్. శూన్యం సమ్య సముచ్చయే, if the sum is same, that sum is also 0 అనేటువంటిది ఇది మనకు ఆల్జీబ్రాలో ఉపయోగపడుతుంది సార్. శూన్యం అంటే 0, సమ్య అంటే సమానంగా అయితే ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎట్లా అనేటువంటిది మనం ఇన్ డీటెయిల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఆనురూప్యే శూన్యమన్యత్, ఆనురూప్య అంటే ప్రపోర్షన్ సార్. ఒక 2 చలరాశులు కలిగిన రేఖీయ సమీకరణంలో x చలరాశి యొక్క తర్వాత స్థిరాంకాల మధ్య నిష్పత్తి ఒకవేళ సమానంగా ఉన్నట్టయితే y యొక్క విలువ 0 అవుతుంది. అంటే వితౌట్ ఎనీ ఎలిమినేషన్ మెథడ్ కానీ ఇంకా వేరే పద్ధతి లేకుండా జస్ట్ మియర్ ఆబ్జర్వేషన్ ద్వారా సొల్యూషన్ కనుక్కోవడానికి ఇది. సంకలన వ్యవకలనాభ్యాం, కొన్ని సందర్భాల్లో జమ చేసి తీసివేయడం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో తీసివేసి జమ చేయడం జరుగుతుంది. మనకు ఇది
ముందు ముందు సంకలన వ్యవకలన టాపిక్ వచ్చినప్పుడు తప్పకుండా ఉపయోగించుకుందాం సార్. పూర్ణ పూర్ణాభ్యాం బై ద కంప్లీషన్ అండ్ నాన్ కంప్లీషన్, ఇది కూడా సంకలన వ్యవకలన అభ్యాం లాంటిదే సార్. మన సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటాం. క్యాలిక్యులస్ లో ఉపయోగపడే సూత్రం కలన కలనాభ్యాం, ఇది హయ్యర్ ఆర్డర్ కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. యావదూనం దేనికంటే ఎంత తక్కువ ఉంది అని లెక్క కట్టడానికి ఇది వాడతాం సార్. 96 ఉంది, 100 కంటే ఎంత తక్కువ, 4 తక్కువ. దానివల్ల మనం వచ్చి ఇంకో ప్రయోజనం గురించి చూద్దాం సార్. వ్యష్టి సమిష్టి, ఇప్పుడు 793 ఉంది సార్. దీన్ని 793ను 659తో జమ చేయాలంటే 700 + 90 + 3 అని, నెక్స్ట్ దాంట్లో 600 + 50 + 9 అని ఇట్లా నెంబర్ను విడివిడిగా విడగొట్టి జమ చేసిన తర్వాత మళ్ళీ సమిష్టిగా చేయడం, స్పెసిఫిక్ అండ్ జనరల్ అనేటువంటి దాని ద్వారా చేయడం దానికి ఉపయోగపడే సూత్రం సార్. శేషాంకేన చరమేణ, ద రిమైండర్ బై ద లాస్ట్ డిజిట్, అంటే రిమైండర్ అనేది చివరి అంకెతో ఉపయోగపడుతుంది. ఇది భాగాహారంలో మనం ముందు క్లాస్లో నేర్చుకుంటాం సార్. సోపానత్యయ ద్వయమంత్యం, ద అల్టిమేట్ అండ్ రైస్ ద పెనల్టిమేట్, ఇది కూడా మనం ముందు నేర్చుకుంటాం సార్. ఏకన్యూనేన పూర్వేణ, ఏకన్యూనేన పూర్వేణ అంటే సార్ ఇంతకుముందు ఏకాధికేన పూర్వేణ అన్నాం, ఇక్కడ ఏకన్యూనేన పూర్వేణ అంటే ఏక అంటే ఒకటి సార్, న్యూనం అంటే తగ్గించడం సార్, పూర్వేణ ఇంతకుముందు చెప్పిన 25 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే 5కు పూర్వ సంఖ్య 2, పూర్వ అంకె 2, దాని నుంచి ఒకటి తగ్గించడాన్ని ఏకన్యూనేన పూర్వేణ అంటాం. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం సార్, ఈ సెషన్లోనే ఇవి డిస్కస్ చేస్తాం సార్. నెక్స్ట్ గుణిత సముచ్చయం, గుణక సముచ్చయం అని 2 సూత్రాలు కూడా ఆల్జీబ్రాలో మనం వాడతాం సార్. ఇక వేదగణిత ఉపసూత్రాలని ఒక 13 ఉన్నాయి సార్. ప్రధానమైన సూత్రాలు 16, ఉపసూత్రాలు 13 సార్. ఒకసారి స్థాళీపులాగా అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకును పెట్టుకొని ఎట్లా చూస్తామో అదే మాదిరి ఒకసారి గ్లాన్స్ చూద్దాం సార్. ఆనురూప్యేణ ప్రపోర్షనాలిటీ అన్నాం సార్. శిష్యతే శేష సంజ్ఞ అనేటువంటి సార్, ద రిమైండర్ రిమైన్స్ కాన్స్టాంట్ అనేటువంటిది. తర్వాత ఆద్యం ఆద్యేన, అంత్యం అంత్యేన, ఫస్ట్ బై ద ఫస్ట్ అండ్ లాస్ట్ బై ద లాస్ట్. కేవలై సప్తకం గుణ్యత్, ఎప్పుడైతే 7తో గుణించాల్సిన సందర్భం ఉంటుందో అప్పుడు 143తో గుణించాలనేటువంటి సూత్రం సార్ ఇది. వేష్టనం బై ఆస్కిలేషన్, ఇది ప్రధానంగా మనకు ఉపయోగపడే మన స్థాయిలో ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి ఒక 2 నిమిషాలు దీనికి టైం కేటాయిద్దాం సార్. వేష్టనం అంటే ప్రధాన సంఖ్యలతో భాగాహారం చేయడం, భాగింపబడుతుందా లేదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఇది మియర్ సెకండ్స్ లో ఆన్సర్ చేయాల్సిన సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది సార్. ఆస్కిలేషన్ మెథడ్ ద్వారా ఎంత పెద్ద ప్రధాన సంఖ్య చేతనైనా ఇచ్చినటువంటి సంఖ్య భాగింపబడుతుందా లేదా అనే విషయం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రధానమైన సూత్రం సార్. నెక్స్ట్ యావదూనం తావదూని, అంటే ఎంత తక్కువ ఉందో అంత తీసేయండి. 96 100 కంటే 4 తక్కువ ఉంది, సో 96 నుంచి 4 తీసేయండి, 92 అవుతుంది. దాన్ని మనం ఉపయోగించుకునేటువంటి ఉపయోగిత లక్షణాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం సార్. యావదూనం తావదూని కృత్య వర్గం యోజేత్, 96 యొక్క స్క్వేర్ కానీ 102 యొక్క స్క్వేర్ కానీ 96 అంటే ఒక 9 యొక్క స్క్వేర్ కానీ లేదా 996 యొక్క స్క్వేర్ కానీ వీటిని కనుక్కోవడానికి ఉపయోగపడే సూత్రం సార్. నెక్స్ట్ అంత్యయోర్ దశకే అపి, ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అంకెల మొత్తం 10 కానీ 1లు 10ల స్థానంలో ఉండే అంకెల మొత్తం 100 కానీ 1000 కానీ అయి ఉన్నప్పుడు ఉపయోగపడే సూత్రం సార్ ఇది. తర్వాత నెక్స్ట్ అంత్యయోరేవ, ఓన్లీ ద లాస్ట్ 2 అనేటువంటి విషయం సార్. నెక్స్ట్ సముచ్చయ గుణిత, ఇది కూడా మనకు ఆల్జీబ్రాలో ఉపయోగపడుతుంది సార్. లోపన స్థాపనాభ్యాం, ఇది ఆల్జీబ్రాలో ఉపయోగపడేది సార్. నెక్స్ట్ విలోకనం, మన వేదగణిత సూత్రాలకు ప్రధానమైనటువంటి అంశమే విలోకనం సార్. ప్రతి లెక్కను ఆబ్జర్వ్ చేసి దీన్ని సూత్రీకరించవచ్చా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సూత్రాలు సూత్రీకరించడం జరిగింది. ఆబ్జర్వేషన్ ద్వారా సూత్రాలను ఏర్పరచడం, సూత్రాలను వినియోగించడం అనేటువంటి దీని యొక్క లక్షణం సార్. గుణిత సముచ్చయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. గుణిత ద్వంద్వయోగ, ఇది కూడా సార్ మనకు బీజీయ సమాసాల యొక్క వర్గాలు అనుకోవడానికి కానీ, బీజీయ సమాసాల సర్వ సమీకరణాలను వాడడం, వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, అంకెల యొక్క లేదా సంఖ్యల యొక్క వర్గాలు కనుక్కోవడానికి కానీ ఉపయోగపడుతుంది సార్. దీన్ని ఇంగ్లీష్లో డూప్లెక్స్ మెథడ్ అంటాం సార్. ధ్వజాంక పద్ధతి, ఈ ధ్వజాంక పద్ధతి అనేటువంటి భాగాహారంలో ఉపయోగపడేటువంటి ప్రధానమైన అంశం సార్. నెక్స్ట్ శుద్ధ ప్యూర్ అనేటువంటిది. ఇక్కడ వరకు మనం సూత్రాలు ఉపసూత్రాలు నేర్చుకున్నాం సార్. ఇప్పుడు ప్రధానంగా మనం ఈ రోజు నేర్చుకునేటువంటి గుణకారంలో వివిధ పద్ధతులు ఏముంటాయి అనేటువంటి విషయం నేర్చుకుంటాం సార్. ఒకటి ఆధార పద్ధతి, బేస్ మెథడ్.
రెండవది 9, 99, 999 వచ్చే గుణకారం. మూడవది అంతయోహ దశకే అపి. నెక్స్ట్ వామంతయోహ దశకే అపి ఊర్ధ్వతిర్యగ్భ్యాం. ఈ అంశాలను మనం ఈ సెషన్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సార్. వీలైనంత మటుకు నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక సూచన ఏంటంటే, నేను చెప్పేటప్పుడు నా మౌస్ ఎట్లా పోతుందో చూడడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇప్పుడు బేస్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం సార్. మల్టిప్లికేషన్ బై బేస్ మెథడ్ అనగానే ఫస్ట్ బేస్ అనగానే ఏంటి అనే డౌట్ వస్తుంది సార్. వాట్ ఈజ్ అ బేస్? బేస్ అనేటువంటిది ప్రధానంగా రెండు భాగాలు కలిగి ఉంటుంది. ఒకటి థియరిటికల్ బేస్, రెండవది వర్కింగ్ బేస్. థియరిటికల్ బేస్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 10 to the power of n వేర్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే 10, 100, 1000 ఇట్లాంటి అన్నిటి కూడా థియరిటికల్ బేస్ అని అంటారు. వర్కింగ్ బేస్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m into 10 to the power of n వేర్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. వేరాస్ 20, 30, 40 కావచ్చు, 200, 300, 400 కావచ్చు. ఏ అంటే మల్టిప్లై ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ బేస్ ఈజ్ నథింగ్ బట్ వర్కింగ్ బేస్. ప్రస్తుతం మన ఈ సెషన్లో కేవలం మనం థియరిటికల్ బేస్ మాత్రమే పరిమితం అవుతున్నాం. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి బేస్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంకొక ప్రధానమైనటువంటి పదం అవసరం ఉంటుంది. దాన్ని డీవియేషన్ అంటాం. డీవియేషన్ అంటే ఏంటో చూద్దాం. Deviation. Every number has its own deviation and it should be calculated as deviation is equals to number minus the nearest base. ఒక సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్య యొక్క విచలనం ఎట్లా కనుక్కుంటున్నామంటే ఆ ఇచ్చినటువంటి సంఖ్యను అది ఏ బేస్ సంఖ్య అంటే 10 to the power of n నెంబర్కు దగ్గరగా ఉంటుందో దాని నుంచి తీసేయడం ద్వారా విచలనిస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ డీటెయిల్గా పోతాం. మల్టిప్లికేషన్ బై బేస్ మెథడ్లో మళ్ళీ మనకు 3 రకాల సందర్భాలు వస్తాయి. థియరిటికల్ బేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే 100, 10, 100, 1000 వాటికి సంబంధించినటువంటి బోత్ ద గివెన్ నెంబర్స్ అబోవ్ ద బేస్ అనేటువంటి ఫస్ట్ కేస్, బోత్ ద నెంబర్స్ బిలో ద బేస్ అనేది సెకండ్ కేస్, మల్టిప్లేయర్ ఈజ్ అబోవ్ అండ్ మల్టిప్లికెంట్ ఈజ్ ద బిలో. వన్ ఆఫ్ ద D1 and D2 ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగటివ్. ఇక్కడ రెండు దత్త సంఖ్యలు కూడా మనకు బేస్ కంటే పెద్దగా ఉండేటువంటి మొదటి సందర్భం, ఒకటి రెండు చిన్నగా ఉండేటువంటిది రెండవ సందర్భం, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండేటువంటిది మూడవ సందర్భం. ఈ ప్యాటర్న్ దగ్గరకు వచ్చేస్తే మల్టిప్లికెంట్, మల్టిప్లయర్. మల్టిప్లికెంట్ అంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్య, విచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్ట్ దట్ యూ మే యూజ్. మల్టిప్లికెంట్ అండ్ మల్టిప్లయర్, గుణ్యము గుణకం. గుణ్యము గుణకాలు రెండు మనకి ఇచ్చినప్పుడు అవి రెండు ఒకే ఆధారానికి దగ్గరగా ఉన్నాయా లేదా. ఇంకొక కన్స్ట్రెంట్ కూడా చెప్తున్నాను సార్ నేను. ఏంటంటే కన్స్టెంట్, ఈ గుణ్యము గుణకం రెండు ఒకే బేస్ దగ్గర ఉండే వాటికి మాత్రమే పరిమితం అవుతున్నాం. వేరే వేరే బేస్లకు దగ్గరగా ఉన్నప్పుడు, థియరిటికల్ బేస్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సమయం చిక్కినప్పుడు దాన్ని మనం మాట్లాడతాం. ఇప్పుడు గుణ్యము గుణకము, మల్టిప్లికెంట్ అండ్ మల్టిప్లయర్ రెండు ఒకే ఆధారానికి దగ్గరగా ఉన్నప్పుడు డీవియేషన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ మైనస్ ద నియరెస్ట్ బేస్. దానికి ఏం పేరు పెట్టుకున్నాను? D1 అని పేరు పెట్టుకున్నాను. డీవియేషన్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ మైనస్ నియరెస్ట్ బేస్, దట్ ఈస్ D2 అని పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆన్సర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనే దానికంటే ముందు వేదగణితంలో ఆన్సర్లో దాదాపు సర్వసాధారణంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎడమ భాగము, రెండవది కుడి భాగం. సో ఇక్కడ ఆన్సర్లో ఫస్ట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్లోకి వచ్చేస్తే లెఫ్ట్ పార్ట్ ఎట్లా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. మల్టిప్లికెంట్ తర్వాత డయాగ్నల్. మల్టిప్లికెంట్ నియరెస్ట్ బేస్ ఆఫ్ నెంబర్ 2 మల్టిప్లేయర్, ఈ రెండింటిని యాడ్ చేయడం, లేదా మల్టిప్లేయరు డీవియేషన్ 1 ఈ రెండింటిని యాడ్ చేయడం. ఈ రెండు క్రాస్గా నెంబర్ 1 D2, నెంబర్ 2 D1 యాడ్ చేయడం లేదా సబ్ట్రాక్ట్ యాజ్ ద కేస్ మేబీ యాడ్ చేయడం. ఈ ఫస్ట్ కేసులో యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ అంటున్నాను. యాడ్ చేయడం ద్వారా లెఫ్ట్ పార్ట్ వస్తుంది. సో మొదటి నెంబర్ను D2తో జమ చేసిన, రెండవ నెంబర్ను D1 తో జమ చేసిన రెండు ఒకటే వస్తాయా? ఎస్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. ఇక రైట్ పార్ట్ దగ్గరకు వచ్చేస్తే D1 and D2 షుడ్ బి మల్టిప్లైడ్. దట్స్ ఇట్. సో మన ఆన్సర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సో మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం సార్. క్వశ్చన్ 102 into 105. ఈ రెండు నెంబర్స్ కూడా మనకు దేనికి దగ్గరగా ఉన్నాయో చూడగానే మనకు బై మియర్ ఆబ్జర్వేషన్ వీ కెన్ సే దట్ ద బేస్ ఈస్ గోయింగ్ టు బి 100. సో ఇక్కడ బేస్ 100 అని చెప్పుకున్నాం. సో నెంబర్ 1 యొక్క 102 యొక్క డీవియేషన్ నెంబర్ మైనస్ బేస్ అన్నాం కాబట్టి 102 - 100 దట్ ఈస్ 2.
105 యొక్క డీవియేషన్ అయితే 105 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి మనకు, తర్వాత డీవియేషన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ పార్ట్ రావాలంటే మనం ఏం చెప్పాం, నెంబర్ 1 ప్లస్ డీవియేషన్ ఆఫ్ 2. సో 102 ప్లస్ 5 ఆర్ 105 ప్లస్ 2 both are going to be 107. So whatever I said in the previous case, I think it is very safe. Okay. So left part right part దగ్గరికి వద్దాం. సో ఇక్కడ ఏం రాసాం, లెఫ్ట్ పార్ట్ 102 ప్లస్ 5 ఆర్ 105 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 107. సో లెఫ్ట్ పార్ట్ ఆన్సర్ అయిపోయింది సార్. రైట్ పార్ట్ దగ్గరికి వచ్చేస్తే 2 5 10. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకో చిన్న అంశం ఉంటుంది సార్. ఆన్సర్ రాసే ముందు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం వస్తుంది సార్. ఇక్కడ ఒక క్లౌడ్ లో మీకు వచ్చేసింది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్. సో ఇక్కడ బేస్ లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని డిజిట్స్ ఇక్కడ రైట్ పార్ట్ లో రావాలి. ఓకే, ఇఫ్ నాట్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ వచ్చినప్పుడు వచ్చే నెంబర్ యొక్క లెఫ్ట్ సైడ్ వైపు మనం జీరోని యాడ్ చేసుకోవాలి సార్. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఆ ఆన్సర్ మనకు 1 కంబైన్ రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ కంబైన్ చేసి 10710 అని రాసిస్తాం సార్. ఓకే సార్, మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. నెంబర్స్ రెండు ఒకే బేస్ కు దగ్గరగా ఉన్నాయి. ఫస్ట్ బేస్ డిసైడ్ చేసుకుంటాం సార్. ఆ బేస్ ఏంటంటే 102 105. 102 యొక్క బేస్ 100 కాబట్టి సబ్ట్రాక్ట్ చేసి 2 వచ్చింది సార్. ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ 102 ప్లస్ 5 నెంబర్ 1 ప్లస్ డీవియేషన్ 2 ఆర్ నెంబర్ 2 ప్లస్ డీవియేషన్ 1 క్రాస్ గా చేస్తాం. దాని ద్వారా లెఫ్ట్ పార్ట్ అయిపోతుంది. రైట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి డీవియేషన్ 1 2 ను మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్ ఉందా లేదా చూసుకుంటాం. లేకపోతే తక్కువ ఉన్నట్టయితే వచ్చేటువంటి లబ్ధం ఏదైతే ఉందో లబ్ధానికి ఎడమ వైపుగా మనం ఒక సున్నాని యాడ్ చేసుకుంటాం. 1 అవుతుంటే 1, 2 అవుతుంటే 2 సున్నాలు యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ను కంబైన్ గా రాసి ఆన్సర్ ను అరైవ్ అవుతాం సార్. లెట్ వి మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు 2 పాజిటివ్ తీసుకున్నాం, ఇప్పుడు 2 డీవియేషన్స్ నెగటివ్ ఉండేటివి తీసుకుందాం సార్. 997 ఇంటూ 995. ఈ 2 నెంబర్స్ కూడా మనకు 1000కి దగ్గరగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి బేస్ ఈజ్ గోయింగ్ టు బి 1000. సో డీవియేషన్స్ కనుక్కుంటే 997 మైనస్ 1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3. 995 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్స్ టు -5. సో ఆన్సర్ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ దగ్గరకు వచ్చేస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నెంబర్ 1 ప్లస్ -5 అంటే నెంబర్ 1 మైనస్ 5 డీవియేషన్ 2. సో 997 మైనస్ 5 లేదా 995 మైనస్ 3. సో మనకు ఆన్సర్ రెండు సేమే వస్తాయి సార్. 997 మైనస్ 5 995 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 992. రైట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి -3 ఇంటూ -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా సమస్య లేదు. తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, లెఫ్ట్ పార్ట్ అయిపోయింది, రైట్ పార్ట్ అయిపోయింది. లెఫ్ట్ పార్ట్ లో 992 అయిపోయింది, రైట్ పార్ట్ లో 15 అయిపోయింది. ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఆన్సర్ రావడానికి ఒకసారి ఆలోచించేద్దాం. ఏమన్నా ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్. బేస్ లో 3 సున్నాలు ఉన్నాయి మనకి ఇక్కడ, కానీ ఇక్కడ వచ్చేటట్టు 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇంకొక సున్నాని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పార్ట్ లోకి వచ్చేసరికి ఒక జీరోని యాడ్ చేయడం జరిగింది. మీరందరూ గమనించి ఉంటుంటారు. నెక్స్ట్ సో కంబైన్ చేసి ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేస్తాం, 992,015 అని రాస్తాం. సో ఇది 2 ఒకవేళ ఆధార సంఖ్య కంటే తక్కువగా ఉన్నప్పుడు చేసేటువంటి విధానం. ఇక నెక్స్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మూడో కేసు గురించి మనం మూవ్ అవుతున్నాం. మళ్ళీ ఒకసారి కావాలంటే ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చినటువంటి 2 నెంబర్లను ఒకసారి చూసుకోవాలి మనం. ఆ 2 నెంబర్ల యొక్క ఆధారాలు ఒకటే సంఖ్య దగ్గరగా ఉండేటివి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సమస్య లేదు. వేర్వేరు ఆధారాలు వాటికి ఉన్న వాటికి కూడా మన లెక్క సాధన చేయవచ్చు. తప్పకుండా మనం వీలు చిక్కినప్పుడు చూద్దాం సార్. సమయం ఇప్పుడే మిగిలి ఉంటే ఇప్పుడు తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి నెంబర్స్ 997 995 రెండు కూడా 1000కు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క డీవియేషన్స్ 997 మైనస్ 1000. రెండవ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3. 995 మైనస్ 1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -5. సో లెఫ్ట్ పార్ట్కి వచ్చేసరికి నెంబర్ 1 ప్లస్ -5, నెంబర్ 1 నెంబర్ 2 లేదా డీవియేషన్ 1. సో మనకు లెఫ్ట్ పార్ట్ అయిపోతుంది. రైట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి -3 -5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. -2 -15. ఇంకొక ప్రధానమైన సూచన ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద
నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్. సో అక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకు ఇంకొక డిజిట్ తక్కువ పడుతుంది కాబట్టి లెఫ్ట్ పార్ట్ లో ఒక 0 యాడ్ చేసుకొని ఆన్సర్ రాసేస్తాం. నెక్స్ట్ ఒకటి బేస్ కంటే ఎక్కువ ఉండేది ఒకటి తక్కువ ఉండేది చూద్దాం సార్. 98 × 107. ఇక్కడ బేస్ రెండు కూడా 100కే దగ్గరగా ఉంది సార్ కాబట్టి బేస్ డీవియేషన్ కనుక్కుంటాం సార్. 98 డీవియేషన్ -2 అవుతుంది యాజ్ యూజువల్. 107 యొక్క బేస్ 7 అవుతుంది. ఒకటి ప్లస్ లో ఉంది ఒకటి మైనస్ లో ఉంది. సో మనకు రిజల్టెంట్ రైట్ పార్ట్ ఏమవుతుందంటే -14 అవుతుంది. సో దానికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడదాం సార్. ఓకే, క్యాలిక్యులేట్ లెఫ్ట్ పార్ట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయడానికి వీలుంది కాబట్టి లెఫ్ట్ పార్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. 98 + 7 ఆర్ 107 - 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 105. సో ఇక్కడ లెఫ్ట్ పార్ట్ ఈజ్ ఓవర్ సార్. -2 × 7 ప్లస్ ఇంటూ మైనస్ -14 అయిపోయింది. సో ఇక్కడ దీనికి కూడా ఇబ్బంది ఏం లేదు సార్. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో -14 కనబడుతుంది సార్. దాన్ని ఇక్కడ -14 పైన బార్ పెట్టి రాశాం సార్. ఈ బార్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. దీన్ని వింకులం అంటాం. మనకు ఆల్జిబ్రా లాగరిథమ్స్ లో మాంటిసా క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటుంది సార్. ఆ వాటికి లాటిన్ భాషలో వింకులాప్ అంటాం. ఆ వింకులాప్ నుంచి డెరైవ్ చేసే పదమే వింకులం సార్. ఆ వింకులం గురించినటువంటి అంశం ఒకసారి చూద్దాం సార్. సో ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేస్తున్నాం సార్, ఇక్కడ ఫస్ట్ కండిషన్ మీకు ఆల్రెడీ నోట్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్. అది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇక వింకులం దగ్గరకు వచ్చేస్తే వింకులం మీన్స్ -14 ఉంది. దాని నొటేషన్ ఎట్లా ఉంటుందంటే 14 బార్ అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 బార్ ఉంది సార్. 1 బార్ అంటే ఇది 10 కంటే ఎంత తక్కువ, ఒకటి తక్కువ అంటే 9. 9ని వింకులం పరిభాషలో ఏం రాస్తాం అంటే 9 బార్ అని రాస్తాం. 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 2 బార్ ఉందనుకోండి సార్ 8. 3 బార్ ఉందనుకోండి 7 అంట. నెక్స్ట్ వచ్చేసి 103 బార్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 103 బార్. 103 బార్ అంటే బార్ 3 మీద ఉంది. సో 100 కంటే 3 తక్కువ. సో దాని ఆన్సర్ 97 అవుతుంది సార్. అంటే 97ను ఈ వింకులను ఉపయోగించి ఎట్లా రాస్తాం అంటే 1033 మీద బార్. సో ఇది వింకులం పరిభాష సార్. ఇక్కడ మీకు అది ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా మనకు సబ్ట్రాక్షన్ గురించి వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. హరికృష్ణ సార్, కృష్ణమూర్తి సార్ అన్మ్యూట్ చేసుకొని ఏదో డౌట్ రేజ్ చేశారు. ఒక్కసారి సార్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ అన్మ్యూట్ చేయమని సార్ చేసుకోమనండి. కృష్ణమూర్తి సార్ నాకు ఇక్కడ రేజ్ హ్యాండ్ చేశారు. ఓకే, మీరు యాక్సెప్ట్ చేయండి. చేస్తున్నాను సార్ అడగమనండి. కృష్ణమూర్తి సార్ అన్మ్యూట్ చేసుకొని మీ ప్రశ్న అడగండి సార్. కృష్ణమూర్తి సార్, కృష్ణమూర్తి సార్ అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణమూర్తి సార్. ఓకే సార్, ఓకే. డౌట్ ఏం లేదు కదా? అన్మ్యూట్ చేస్తున్నాం సార్. అడగండి డౌట్, మీ డౌట్ అడగండి. ఓకే రైట్ సార్. ఓకే, క్యారీ ఆన్ సార్. ఓకే సో వింకులం కెన్ ఐ ప్రొసీడ్? ప్రొసీడ్ చేయండి సార్, ప్రొసీడ్ కండి. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ డౌట్ సో యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ సార్. మీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు. ఒకటి మీరు డౌట్ ఏమైనా ఉందా సార్? సార్ ఓకే లేదు అంటే మీరు అలా మ్యూట్ చేయండి సార్. మనోజ్ సార్ మీరు మ్యూట్ చేయండి. ఓకే రైట్. ఓకే సార్, వింకులం గురించినటువంటి భావన మీకు మీ మనస్సుకు స్ఫురించిందని భావిస్తూ ముందుకు సాగుతున్నాను సార్. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా క్లారిఫై చేద్దాం సార్. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. 1 బార్ అంటే 10 కంటే 1 తక్కువ 9. 2 బార్ అంటే 10 కంటే 2 తక్కువ 8. 2 బార్ అని కూడా రాసే అవకాశం ఉంటుంది, సందర్భం ఉంటుంది. తద్వారా క్యాలిక్యులేషన్స్ చాలా సులభంగా చేయడానికి వీలవుతుంది అనేటువంటిది భారతీ కృష్ణతీర్థ స్వామి యొక్క ఆలోచన, వారి మనోఫలకం నుంచి వచ్చినటువంటి ఒక విధానం ఇది. దీన్ని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నాం సార్. 14 బార్ అంటే ఇక్కడ 100 కంటే 14 తక్కువ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 86. సో మనం ఆన్సర్ రాసినప్పుడు ఏం చేస్తామంటే 105 హండ్రెడ్స్ ఉన్నాయన్నట్టు. దాని 14 తీసేస్తాం సార్. తీసేస్తే
ఇంకొక సూత్రం కూడా ఉపయోగపడుతుంది సార్. మనం నెక్స్ట్ స్టెప్ లో మనం మాట్లాడతాం. ఇంతకుముందు మనం ఏకన్యూనేన పూర్వేణ అనేటువంటి ఒక అంశం రాసాం సార్. నెక్స్ట్ వచ్చేసి నిఖిలం నవతః చరమం దశతః అనేటువంటిది సార్. అదేంటో ఒకసారి చిన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ 14 తీసేయాలి సార్. ఇక్కడ 500 ఉంది అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10,500 లో 500 ఉంది అనుకుందాం. 10 పక్క పెడతాం, ఒక 2 నిమిషాలు ఎందుకు పెడుతున్నా తర్వాత డిస్కస్ చేద్దాం సార్. 500 నుంచి 14 తీసేయాలి సార్. సో 14 తీసేటప్పుడు ఏం చేస్తాం అంటే 4ను 10 నుంచి తీసేయండి, 6 వచ్చేస్తుంది. 1ని 9 నుంచి తీసేయండి, 8 వచ్చేస్తుంది. సో ఇది నిఖిలం నవతః చరమం దశ. చరమం అంటే చివరిది, అంటే 1వ స్థానంలో ఉన్నది. 1వ స్థానంలో ఉన్న అంకెను 10 నుంచి తీసేయడం. నెక్స్ట్ మిగతా అన్ని అంకెలను తీసేసే సందర్భంలో మిగతా అన్ని అంకెలను 9 నుంచి తీసేయండి. నిఖిలం నవత అంటే అది. నెక్స్ట్ ఏకన్యూనేన పూర్వేణ, ఇంతకు సున్నాకి ఇక్కడ ఉన్నటువంటి సున్నాకు ముందట ఉన్నటువంటి అంకె 5, దాని నుంచి 1 తగ్గించండి. న్యూనం అంటే తగ్గించడం అని చెప్పాను కదా సార్, తగ్గించండి. సో ఆన్సర్ 4. ఇంతకు మనం మామూలు కన్వెన్షనల్ మెథడ్ లో అయితే సబ్ట్రాక్షన్ చేయాలంటే 10 బారో అప్పు తెచ్చుకో, బారో 10 బారో 10 బారో 9 9 9 అని ఈ స్టెప్స్ చేసే వరకే పిల్లాడు భయభ్రాంతులకు గురవడానికి ఆస్కారం ఉంది. దాన్ని మనం అబ్జర్వేషన్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ బారో అని పోతుంటే 9 ఉంది, 9 నుంచి తీసేస్తే అయిపోతుంది. లాస్ట్ 10 ఉంటుంది కాబట్టి 10 నుంచి తీసేయాలనేటువంటి సూత్రీకరణ ద్వారా దాన్ని సులభతరం చేసేటువంటి ప్రయత్నం జరిగింది సార్. అదే ఇక్కడ మనం ఉపయోగించాం సార్. ఓకే సార్, ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఓకే సార్, క్లియర్ కన్నడి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి లింకుల గురించి చెప్పాను సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక చిన్న ప్రశ్న సార్. 3 5 6 8 ఇంటూ అంటే మనం సెకండ్ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం సార్. 3 5 6 8 ఇంటూ 4 9s క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సాధారణంగా అయితే మన కన్వెన్షనల్ మెథడ్ అయితే ఒక్కొక్క 9తో గుణకారం చేయాలి కాబట్టి 4 స్టెప్స్, 4 రోస్ వస్తాయి. తర్వాత వాటిని యాడ్ చేయడానికి ఇంకొక రో వస్తుంది, 5 రోస్ వస్తున్నాయి. ఒక రో కనీసం ఒక హాఫ్ మినిట్ తీసుకున్నా ఒక 3-4 నిమిషాల సమయం పడుతుంది. అది వెల్ వర్స్డ్ అయితే. అదే మరి పిల్లలకైతే ఇది ఒక గుదిబండ అయినటువంటి సమస్య సార్. దీన్ని మనం సార్ ఉపాధ్యాయ మిత్రులందరికీ ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది సార్. అన్మ్యూట్ చేసిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి ఆ డౌట్ వారు హరికృష్ణ గారు క్లారిఫై చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు మ్యూట్ చేసుకోండి సార్. ఒక సెషన్ అయిపోయింది సార్. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే. ఓకే సార్, అర్చన మేడం. ఓకే మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అర్చన మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, అర్చన మేడం ముస్లాపూర్ మాట్లాడండి. మేడం అర్చన మేడం మాట్లాడండి. అర్చన మేడం సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హరికృష్ణ సార్, సార్ ఇక్కడ సార్ 105 అని పెట్టాక 2 zeros అన్నారు కదా లెఫ్ట్ సైడ్, అక్కడ అర్థం కాలేదు సార్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, స్లైడ్ బ్యాక్ వెళ్ళండి. ఏ ప్రాబ్లం సార్? ఇంతకు ముందు మీరు చెప్పారు కదా 105 వచ్చింది, 14 బార్ 100 లోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్ చేయాలన్నారు కదా. ఓకే 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 సార్ లెఫ్ట్ సైడ్ 2 zeros అని పెట్టారు. మీరు చెప్పినదేమో మనకి ఫస్ట్ రూల్ చెప్పిండ్రు కదా సార్. అదే ఓకే ఓకే రూల్ చెప్పిండ్రు, బేస్ అని ఈక్వల్ టు చెప్పిండ్రు కదా, రైట్ సైడ్ అని చెప్పాలి. మరి జీరోస్ ఇన్ ద బేస్ అని చెప్పిండ్రు. మళ్ళీ ఇక్కడ జీరోస్ పెట్టుకున్నారు సార్ లెఫ్ట్ సైడ్. ఓకే మేడం, హరికృష్ణ సార్ క్లారిఫై చేయండి ఒకసారి. నేను మీ అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను మేడం. లెఫ్ట్ రైట్ పార్ట్ ఒక నిమిషం పక్క పెడదాం మేడం. బేస్ 100 ఉంది కదా, 100 ఉంది కాబట్టి 2 zeros ఉన్నాయి. సో రైట్ పార్ట్ లో మనకు 2 zeros రావాలి. 14 పక్క పెడదాం. అంటే లెఫ్ట్ పార్ట్ కు రైట్ పార్ట్ ను జోడిస్తే 10500 ఆన్సర్ అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే. కానీ మనకు రైట్ పార్ట్ లో 14 వచ్చింది. ఈ అంటే 10,500 నుంచి 14 తీసేయాలి అని అర్థం. ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్ అన్నాను కాబట్టి అక్కడ 105 లెఫ్ట్ పార్ట్ ఉంది. రైట్ పార్ట్ మనకు 2 zeros రావాలి యాక్చువల్ గా.
ఓకే సార్. 2 zeros రావాలి, కానీ అడిషనల్ గా మనకు 14 -14 వచ్చింది కాబట్టి 2 zeros నుంచి 14 తీసేస్తున్నాం. ఓకే సార్. ఓకే. I think it is very easy to clear. ఓకే సార్. ఓకే. మళ్ళీ అక్కడ సెకండ్ రూల్ వాడింది కదా సార్, సెకండ్ రూల్ దశమం చరతః నిఖిలం నవతః వాడారు కదా. థ్యాంక్ యూ మేడం. అర్చన మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. అంజలి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫాస్ట్. ఓకే. ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ అన్మ్యూట్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకేనా? వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం. ఓకే సార్. మరి ఇప్పుడు ఆ రూల్ వర్తించదు సార్ దీనికి? ఏ రూల్ మేడం? నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ పార్ట్ ఉంటుందా? అదే అది పెట్టాం కదా మేడం. అదే ఇప్పుడు 8 డిజిట్స్ -14 వచ్చింది, +14 ఉంది అనుకోండి మేడం. మేడం గారు +14 ఉంది అనుకోండి, 2 డిజిట్స్ వచ్చినాయి కదా. 100 లో 2 zeros ఉన్నాయి మేడం. 14 వచ్చింది, -14 పక్క పెడతా ఒక 2 నిమిషాలు. 14 వచ్చింది అనుకోండి, రూల్ ప్రకారం ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. 14 వచ్చినాయి. సో 14 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 14 యాజ్ ఇట్ ఈస్ రాద్దుంటుంది. ఇక్కడ వచ్చే ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే -14 వచ్చింది కాబట్టి ఆ -14 దేని తీసేయాలి అంటే అన్ని 100s ఉన్నాయి. ప్లేస్ వాల్యూస్ బట్టి 100s కాదా మేడం? ఇవి 105 100s ఉన్నాయి. ఓకే. Have you got it? Yes. Okay. Thank you madam. Okay, thank you sir. మేడం అర్థమైందా మేడం? 2 మైనస్లు ఉన్నా మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది మేడం. -2 -7 ఉన్నా నో ప్రాబ్లం, ప్లస్ వస్తుంది యాడ్ చేస్తున్నాం. +2 +7 ఉన్నా 14 వస్తుంది యాడ్ చేస్తున్నాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది. అప్పుడు ఆ 10 యూనిట్స్ ప్లేస్ 10th ప్లేస్ ను తీసేయాలి అంతే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హరికృష్ణ సార్. ఓకే, కంటిన్యూ చేయండి సార్. Okay, right. We will move to another concept, multiplication by the series of 9s. Okay, 3 5 6 8 into any number, any 4 digit number by 4 9s or 5 digit number 5 9s. ఇది చేయడానికి మనకు సులభతరమైన మార్గం వేదగణితంలో ఉంది సార్. ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం. దీన్ని అదే వేదగణిత సూత్రంలో ఉపయోగించి చేసేదంటే విత్ మియర్ 4 seconds లో చేయొచ్చు సార్. ఎట్లా చూద్దాం. మళ్ళీ ఎడవ భాగం కుడి భాగం అని 2 ఉంటాయి సార్. 3 5 6 8 into 999 ఆన్సర్ ఏమవుతుందంటే సార్, ఎడమ భాగంలో ఇచ్చినటువంటి సంఖ్య నుంచి 1 తీసేయండి. కుడి భాగంలోకి వచ్చేసరికి 9999 అనేది 10,000కు దగ్గరగా ఉన్న నెంబర్. బేస్ ఎంతవరకు మాట్లాడుకుంటే 10,000కు దగ్గరగా ఉంది. 10,000 నుంచి ఈ 10,000 నుంచి ఇచ్చినటువంటి సంఖ్యను తీసేయండి. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. నిఖిలం నవతః చరమం దశతః ఏకన్యూనేన పూర్వేణ అనే సూత్రం ప్రకారం దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఏం చేస్తున్నాం అంటే మిగతా అన్ని డిజిట్స్ 9 నుంచి తీసేస్తాం, లాస్ట్ డిజిట్స్ 10 నుంచి తీసేస్తాం. సో మనకి ఇక్కడ 3 5 6 8 లో నుంచి 1 తీసేస్తే 3 5 6 7 అవుతుంది. మీ రిమైనింగ్ ఆన్సర్ ఏమవుతుందో మీరు ఈజీగా రాయడానికి వీలు ఉంటుంది. 3 5 6 7 ఇక్కడ 3 యొక్క కాంప్లిమెంట్ అంటే 9 యొక్క 9 విత్ రెస్పెక్ట్ టు 9 కాంప్లిమెంట్ 6, 5 ది 4, 6 ది 3, 10 ది 2. సో ఈ ఆన్సర్ కంపేర్ చేసి వస్తే 3 5 6 8 into 4 9s is equal to 3 5 6 7 6 4 3 2. ఇది చెప్పగానే మీ అందరికీ మనసులో చాలా సులభంగా ఉంది అనే అభిప్రాయంతో పాటుగానే వెంటనే ఇంకొక సమస్య వచ్చి ఈ మిమ్మల్ని తొలుస్తూ ఉండొచ్చు. ఏంటంటే ఇచ్చినటువంటి 2 సంఖ్యలలో ఉండేటువంటి 9లు, తర్వాత సంఖ్యలో గుణకం 9 సిరీస్, గుణ్యంలో ఉండేటువంటి సంఖ్య దీనికంటే తక్కువ ఉండొచ్చు కదా, ఎక్కువ ఉండొచ్చు కదా అనేటువంటిది. సో కూల్గా మనం ముందుకు పోతే అవన్నిటికీ సమాధానం దొరికే ప్రయత్నం చేద్దాం సార్, తప్పకుండా. మళ్ళీ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం సార్. స్పెషల్ కేస్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై 999 ఇలా 1లో 1 సార్. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా, గుణ్యంలో గుణకంలో రెండిట్లలో ఒకే సంఖ్య యొక్క 9లు కానీ అంకెలు కానీ, ఇక్కడ అంకెలు అక్కడ 9లు సమానంగా ఉండేది మొదటి కేసు సార్. ఇది చాలా సులభం. సింపుల్ గా చూస్తే క్వశ్చన్ 8 into 9 సింపుల్ క్వశ్చన్ తీసుకున్నాం సార్. నిఖిలం నవతః చరమం దశతః 8 into 9 అన్నాం కాబట్టి గుణ్యంలో ఉండేటువంటి ఒక సంఖ్యను తీసేస్తాం. లెఫ్ట్ పార్ట్ లో 8 నుంచి 1 తీసేస్తాం.
రైట్ పార్ట్కి వచ్చేసి 10 మైనస్ 8. సో ఎందుకు 10 తీసుకున్నా అంటే 9 నియరెస్ట్ టు 10 కాబట్టి. సో ఇక్కడ 7 2 అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. క్వశ్చన్ నెంబర్ 2 దగ్గర వస్తే 64 into 99. మీరు ఎవరైనా చాట్ బాక్స్లో దీని ఆన్సర్ చెప్పగలిగితే సంతోషం, లేదంటే మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ కావాలంటే చూద్దాం సార్. 64 into 9 అంటే గుణ్యం 64, గుణకం 99. సో మల్టిప్లికెంట్ 64 కాబట్టి దాని నుంచి ఒకటి తీసేస్తాం సార్. 64 minus 1 63. రైట్ పార్ట్ దగ్గరికి వచ్చేసి 100 minus 64, దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లిమెంట్ ఆఫ్ 6 విత్ రెస్పెక్ట్ టు 9 is 3, కాంప్లిమెంట్ ఆఫ్ 4 విత్ రెస్పెక్ట్ టు 10 is 6. సో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 63 36. ఓకే, సో ఇది చాలా వేగంగా పిల్లలు. ఇంకొకటి డిజైన్ చేయడంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఈజీ టు హార్డ్, అట్రాక్ట్ చేయడానికి, రేపు గ్రాస్ రూట్ లెవెల్లో పిల్లలకు చెప్పడానికి ఇవన్నీ కూడా మన పిల్లలు మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి, వాళ్ళకు గణితం పట్ల ఉన్నటువంటి నిరాసక్తత, భయాన్ని పోగొట్టడానికి ఉపయోగపడే టెక్నిక్స్ గా ఉంటాయి కాబట్టి వీటిని ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ అన్నిటికీ అప్లికేటివిటీ కూడా మనం నేర్చుకుంటాం సార్. ఓకే, సెకండ్ కేస్ ఇక్కడ మనం చూస్తుంటే సార్ 85 into 999. So when the given number has lesser number of digits than that of series of 9s, we have to keep as many zeros as deficits to the left side of the given number. Remaining steps are same. ఇక్కడ మనకు గుణకంలో 3 9లు ఉన్నాయి, గుణ్యంలో 2 అంకెలు ఉన్నాయి. సో ఒక అంకె మనకి ఇచ్చేటువంటి సంఖ్యలో తక్కువ ఉంది. సో తక్కువ ఉన్నటువంటి దాన్ని ఈక్వేట్ చేయడానికి కోసం ఒక జీరోని యాడ్ చేసుకుంటాం లెఫ్ట్ సైడ్. సో ఏమవుతుంది 0 into 85 085 into 999. సో ఇక్కడ మీకు గత సమస్యకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు ఆ సొల్యూషన్ దొరికిపోయి ఉంటుంది. సో సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఒక జీరోని యాడ్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ డెఫిసిట్, ఎన్ని అంకెలు ఎన్ని రిపిటేషన్స్ తక్కువనే అన్ని జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది లెఫ్ట్ సైడ్. సో 85 నుంచి 1 తీసేసి 84, ఇక్కడ 999 కాబట్టి 1000 నుంచి 85 తీసేస్తాం. సో 84915. ఇక్కడ మీకు ఇంకొక విషయం గమనించాలి, ఇంత కొంత స్టెప్స్కి ఈ స్టెప్స్ తేడా ఏంటో ఇంకో మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, అప్పుడు మీరు సమాధానం చెప్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 147 into 4 9s. ఇక్కడ కూడా ఒక అంకె తక్కువ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను నేను, 4 9s తో మల్టిప్లై చేస్తున్నాను. ఆన్సర్ ఏమవుతుందో 0147 minus 1, దట్ ఈస్ 10,000 minus 47. సారీ, ఇక్కడ 0 పెట్టాలి, 0 ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 1469853. ఇక్కడ 0 మిస్ అయింది సార్, సారీ. ఇక్కడ 0, ఇక్కడ 0147 చేయాలి సార్. ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మన mere అబ్జర్వేషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే జనరేట్ చేయడానికి 85లో నుంచి ఇంతకుముందు ప్రీవియస్ సైడ్ లో ఇచ్చినటువంటి సంఖ్యలో నుంచి ఒకటి తీసేసాం, లెఫ్ట్ పార్ట్ అయిపోయింది. దాన్ని బేస్ నుంచి సబ్ట్రాక్ట్ చేసిన రైట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ బేస్ నుంచి తీసేస్తే వచ్చే నెంబర్ రైట్ పార్ట్ 15 కనపడుతుంది, ఒకటి తీసేస్తే 84 కనపడుతుంది. ఇక్కడ 147 నుంచి ఒకటి తీసేస్తే 146 వచ్చేసింది. తర్వాత 147 యొక్క కాంప్లిమెంట్ 853. సో అడిషనల్ గా ఇక్కడ వచ్చింది ఏంటంటే ఎన్ని డిజిట్స్ అయితే తక్కువ పడ్డాయో అన్ని 9s ఇక్కడ కొత్తగా వచ్చినాయి మధ్య. ఈజ్ ఇట్ వెరీ క్లియర్? సో 84915 ఇక్కడ ఒక 0 తక్కువ పడింది, సారీ ఒక అంకె తక్కువ పడింది, సో ఒక 9 వచ్చింది. సో ఈ ఇంతకుముందు స్టెప్స్ కు దీనికి తేడా ఏంటంటే ఎన్ని జీరోస్ అయితే మనం యాడ్ చేస్తామో అన్ని 9s ఇక్కడ ఆన్సర్ లో మధ్యలో ఉంటాయి. లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ సేమ్. సో వి విల్ మూవ్ టు థర్డ్ సిచ్యువేషన్. ఇది కొద్దిగా క్లిష్టతమైనటువంటిది, చూద్దాం. అయినా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటారు సార్, వెన్ ద గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దాన్ దట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ 9s, we have to make 2 partitions from the right to left. First part from right will be as many 9s as there are. Second step ఏంటంటే right part of the answer will be calculated nearest base minus marked digits in the right portion. Third step ఏంటంటే left part should be calculated as given number minus left partition of the number minus 1. సో ఇది వర్బల్ గా ఉన్నటువంటి దాన్ని లెట్ వి టేక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఏం చేస్తాం, ఇక్కడ 85 into 9, ఇక్కడ
మల్టిప్లికెంట్ సిరీస్ ఆఫ్ నైన్స్ లో ఒకటే 9 ఉంది, గుణించే సంఖ్యలో మాత్రం 2 అంకెలు ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సిరీస్ ఆఫ్ నైన్స్ లో ఎన్ని 9లు ఉన్నాయో అన్ని నెంబర్స్ అన్ని డిజిట్స్ వచ్చేటట్టు రైట్ నుంచి లెఫ్ట్ కు పార్టిషన్ చేయాలి. ఇక్కడ 2 అంకెలు, ఇప్పుడు 185 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, 185 ఉన్నప్పుడు అయినా 7,885 ఉన్నప్పుడైనా ఏ నెంబర్ ఉన్నప్పుడైనా సో మనం చేయాల్సిన పనల్లా ఏంటంటే ఇక్కడ సిరీస్ ఆఫ్ నైన్స్ లో ఎన్ని 9లు ఉన్నాయి, అన్ని 9లు వచ్చేటట్టు అన్ని అంకెలు వచ్చేటట్టుగా రైట్ నుంచి లెఫ్ట్ కు చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ఒకటే 9 ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పార్టిషన్ చేసిన 2 పార్టిషన్స్ అయిపోయాయి. 185 ఉందనుకోండి, అప్పుడు రైట్ పార్ట్ లో ఒక 5 ఉంటుంది, లెఫ్ట్ పార్ట్ లో 18 ఉంటుంది. 7,235 ఉందనుకోండి, 7,235 లో 999 అనుకోండి, 72 ఒక పార్ట్ అవుతుంది, 35 ఒక పార్ట్. అంటే ఎన్ని 9లు ఉన్నాయో అన్ని అంకెలతో రైట్ పార్ట్ ఉండాలి ఇచ్చే సంఖ్యలు, లెఫ్ట్ పార్ట్ మిగతా పోర్షన్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ పార్ట్ ఫ్రమ్ రైట్ విల్ బి యాజ్ మెనీ నైన్స్ యాజ్ దేర్ ఆర్. సో అది క్లియర్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఆ పార్టిషన్ చేసేసాము. సెకండ్ స్టెప్ వచ్చేసి రైట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు ఆన్సర్ దగ్గరికి వస్తున్నాం సార్. ఆన్సర్ దగ్గరికి ఎట్లా వస్తున్నాం అంటే రైట్ పార్ట్ సారీ లెఫ్ట్ పార్ట్ ఎట్లా లెఫ్ట్ పార్ట్ ఎట్లా వస్తుంది చూద్దాం సార్. 10 ఇక్కడ 9 కాబట్టి 10 మైనస్ అన్మార్క్డ్ అంటే ఇక్కడ రైట్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాం సార్. 10 మైనస్ 5. లెఫ్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి 85 టోటల్ నెంబర్ తీసుకుంటాం. ఆ టోటల్ నెంబర్లో నుంచి మనకు లెఫ్ట్ పార్ట్ లో మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో అంకెలు ఏవైతే ఉంటే వాటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. సాధారణంగా ఒకటి సబ్ట్రాక్ట్ చేసి ఎట్లా ఉండనే ఉంది కాబట్టి ఒకటి కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం. సో మనం ఈ లెఫ్ట్ పార్ట్ లో ఉండేటువంటి లెఫ్ట్ పార్టీషన్ లో ఉండే డిజిట్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేసి ఇచ్చే నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయడం లెఫ్ట్ పార్ట్ అవుతుంది. రైట్ పార్ట్ ఎట్లా అవుతుందంటే నియరెస్ట్ బేస్ లో నుంచి రైట్ పోర్షన్ ఆఫ్ ద నెంబర్ 10 మైనస్ 5. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 76 5. ఇక్కడ 85 నుంచి 9 తీసేస్తే 76, 10 నుంచి 5 తీసేస్తే 5. మళ్ళీ ఒకసారి చెప్తాం సార్. మనకు ఒకవేళ 9ల వరుస తక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి సంఖ్యను 2 భాగాలుగా విడగొట్టాలి. ఎట్లా విడగొడతామంటే ఇచ్చినటువంటి 9ల వరుసలో ఎన్ని 9లు ఉన్నాయో అన్ని అంకెలు రైట్ నుంచి లెఫ్ట్ కు ఒక భాగంగా చేస్తాం, మిగతా అంతా మరొక భాగం. దాన్ని నేనేమంటున్నాను అంటే కుడి భాగము ఎడమ భాగం అంటున్నాను. కుడి భాగం ఎడమ భాగం అంటే దత్త సంఖ్యలు 2 భాగాలుగా విడిపోయింది. కుడి భాగంలో మనం గుణించేటువంటి 9ల వరుసలో ఎన్ని 9లు ఉన్నాయో అన్ని అంకెలు మాత్రమే ఉంటాయి. ఎడమ భాగంలో మిగిలిన అన్ని అంకెలు ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్ సార్. రైట్ పార్ట్ ఎట్లా వస్తుంది అంటే ఆ నెంబర్ యొక్క దగ్గర బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ లో నుంచి కుడివైపు మిగిలిన అంకెలు ఏవైతే ఉంటాయో ఆ అంకెలను సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్ పార్ట్ అయిపోతుంది. లెఫ్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇచ్చిన మొత్తం సంఖ్యలో నుంచి ఎడమ భాగంలో మిగిలిన అంకెలు ఏవైతే ఉంటాయో ఎడమ భాగంలో మిగిలిన సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యకు ఒకటి కలిపి తీసేస్తాం. -8 -1 ఉంటుంది కాబట్టి -2 కామన్ చేస్తే 8 + 1 అవుతుంది. సో మీరు కన్వీనియంట్ కూడా -8 -1 రాసాను, లేదంటే -8 + 1. సో అది చేయడం ద్వారా లెఫ్ట్ పార్ట్ వస్తుంది. సో షల్ ఐ మూవ్ టు ది సెకండ్ ఎగ్జామ్. స్పెషల్ కేస్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై నైన్స్. ఇక్కడ 285 × 99. ఇక్కడ కూడా మనకు 2 9లు ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటి సంఖ్యను 2 భాగాలుగా విడగొడతాం. రైట్ పార్ట్ లో ఏమంటాయో మనకు తెలిసిపోయింది, 85 ఉంటుంది, లెఫ్ట్ పార్ట్ లో 2 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది బేస్ 100కు దగ్గరగా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ 285 - 2 - 1 లెఫ్ట్ పార్ట్ అయిపోయింది. రైట్ పార్ట్ లోకి వచ్చేసరికి 100 - 85 దట్ ఈస్ ఈక్వల్స్ టు 282 లెఫ్ట్ పార్ట్ అవుతుంది, 15 రైట్ పార్ట్ అవుతుంది. కంబైన్ చేస్తే 28215 is the answer. I think it's very clear. I am moving to another point that it is Manohar sir. yes okay. మల్లేశం గారు ఒక డౌట్ అడుగుతున్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్.
మల్లేశం సార్, మల్లేశం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సమన్విత మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, ఇంకెవరైనా డౌట్ ఉందా సార్? డౌట్ ఉంటే రేజ్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేస్తాను నేను. రాధాకృష్ణ సార్, ఓకే అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఇది 9 ఇంటూ మన 85 ఇంటూ 9 చెప్పారు కదా, దాన్ని 9 ఇంటూ 85 కూడా చెప్పొచ్చు కదా, అది ఒకసారి చెప్పండి చూద్దాం. సార్ 85 ఇంటూ 9 చేశారు మీరు. అవును సార్. దాన్ని 9 ఇంటూ 85 మాదిరి ఒకసారి చెప్పండి. 9 ముందేసి 85 తర్వాత ఎట్లయినా కూడా కదా సార్, ఎట్లయినా ఒకటే, కానీ ఎట్లా చేస్తారండి? ఇంకా జనరల్ మెథడ్ చెప్తాను సార్, ముందు చెప్తాను సార్. హరికృష్ణ సార్, సార్ ఒకసారి ఇది ముందేసుకొని ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో వేసుకొని ఇప్పుడు 9 ఇంటూ 85 అట్లా 99 ఇంటూ 285 ఇంటూ 99 చేశారు కదా, 99 ఇంటూ 285 సార్. ఎట్లయినా కదా సార్. ఓకే, జనరల్ ఫార్మాట్స్ ముందు మాట్లాడదాం సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాధాకృష్ణ సార్, అవి మల్టిప్లికేషన్స్ తర్వాత వస్తాయి సేమ్. ఓకే ఓకే మనోజ్ సార్, ఓకే కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ. ఓకే సార్. ఇంకోటి సార్, థర్డ్ కేసు అంత్యయో దశకే అపి. అంత్యం అంటే చివరిలో చెప్పారు సార్. ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేశారు సార్, పావని మేడం. ఎవరు? ఓకే, పావని మేడం అన్మ్యూట్ చేసుకోండి. పావని మేడం, పావని మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పండి మేడం. మళ్ళీ ఒకసారి లాస్ట్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం 285 ఇంటూ బ్యాక్ స్లైడ్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మూడో సందర్భంలో ఏంటంటే సార్, దత్త సంఖ్యలో ఎక్కువ అంకెలుండి సిరీస్ ఆఫ్ నైన్స్ లో తక్కువ 9లు ఉన్నట్టయితే, ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి, 2 9లు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ సందర్భంలో అంటే, ఈ మూడో సందర్భం ఏంటంటే సంఖ్యలో ఎక్కువ అంకెలు ఉంటాయి, గుణించే 9ల సిరీస్ లో తక్కువ 9లు ఉంటాయి. ఆ సందర్భంలో ఏం చేస్తామంటే, మనం ఇచ్చినటువంటి సంఖ్యను, దత్త సంఖ్యను 2 భాగాలుగా విడగొడతాము. ఎట్లా విడగొడతామంటే, ఇచ్చినటువంటి గుణించేటువంటి 9ల సిరీస్ లో ఎన్ని 9లు ఉన్నాయో అన్ని అంకెలు ఉండేటట్టుగా రైట్ టు లెఫ్ట్ పార్టీషన్ చేస్తాము. సో ఇక్కడ 2 9లు ఉన్నాయి కాబట్టి 5 8 కలిపి ఒక పార్టీషన్ 85 అయిపోయింది. మిగతాదంతా లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద నెంబర్. సో మనకు ఫస్ట్ స్టెప్ క్లియర్గా అయిందనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేషన్స్ దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఏమవుతుందంటే, ఇచ్చినటువంటి టోటల్ ఎంటైర్ నెంబర్లో నుంచి లెఫ్ట్ పోర్షన్లో మిగిలినటువంటి సంఖ్యల సముదాయం ఏదైతే ఉంటుందో అది, దానికి ఇంకొకటి కూడా యాడ్ చేసి తీసేస్తాం. అంటే 285 నుంచి 2 తీసేయాలి. యాక్చువల్గా మనం జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం ఒకటి కూడా తీసేయాలి కాబట్టి 2 1 అంటే 3 అవుతుంది. -2 -1 అంటే -2 కామన్ తీస్తే 2 + 1 దట్ ఈస్ 3 అవుతుంది. సో దట్ ఈస్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ ఓవర్. నెక్స్ట్ సంఖ్య రైట్ సైడ్కి వచ్చేస్తే, ఇక్కడ 99 అనేది 100కు దగ్గరగా ఉన్న బేస్. సో 100 బేస్ దగ్గరగా ఉంది. సో 100లో నుంచి రైట్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ ఏదైతే, మీరు రైట్ పోర్షన్ ఆఫ్ ద నెంబర్, గివెన్ నెంబర్లో రైట్ పోర్షన్ ఏదైతే ఉందో అది సబ్ట్రాక్ట్ చేస్తాం. 100 - 85 సో 15 అవుతుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే 28215 అనేది ఆన్సర్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ, యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మనోరెడ్డి సార్, ఓకే ఓకే క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్. Okay, can I give some more explanation? ఓకే ఓకే, వై నాట్, షూర్ సార్. అశోక్ రెడ్డి సార్ ఇవ్వండి. ఓకే, 285 into 100 అయితే 28,500 అవుతుంది కదా.
దాని బదులు మనం 99 చేస్తున్నాం అంటే టోటల్ 28,500 నుంచి 285 సపరేట్ చేయాలి. అంటే 200 తీసేయాలి, 85 తీసేయాలి. 85 తీసేయాలంటే మనకు బారో అవసరం కాబట్టి 300 తీసేస్తున్నాం. ఆ 85 కు కాంప్లిమెంట్ రాస్తున్నాం, డైరెక్ట్ 15 రాస్తున్నాం. అంతే 285 కు 3 తీసేస్తే 282, 85 కాంప్లిమెంట్ 15. అది అట్లా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడిషన్ సార్. ఓకే ఓకే, షల్ ఐ మూవ్ టు అనదర్ పాయింట్? ఓకే, మూవ్ చేయండి సార్, మూవ్ చేయండి. అంత్యయోహ దశకే అపి సార్. అంత్యయోహ దశకే అపి అంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి వాటి యొక్క అంకెల మొత్తం 10 కానీ 100 అంటే ఒకట్ల స్థానంలో ఉన్న వాటి మొత్తం 10 అవుతుంది. ఒకట్లు 10 కంటే 10 యొక్క ఘాతాంకాల విలువకు సమానమైనట్టుగా ఒకట్ల స్థానం 10 స్థానం, ఒకట్ల స్థానం 10 100 స్థానం యాడ్ చేస్తే వచ్చేటి 10 100 1000 అయినప్పుడు గుణకారం చేయడం ఎట్లా అనేటువంటిది మనం నేర్చుకుంటాం సార్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 84 into 86 తీసుకున్నాం సార్ ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి 97 to 93 1 by 1 ప్రొసీడ్ అవుతాం సార్. 84 ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్, అంత్యయోహ దశకే అనేటువంటి సూత్రాన్ని వాడేటప్పుడు ఒకట్ల స్థానంలో లేదా ఒకటి, ఇప్పుడు ఫస్ట్ సింపుల్ గా నేను అర్థం చేసుకోండి, ఒకట్ల స్థానంలో ఉన్న అంకెల మొత్తం 10 కావాలి అనేది ఒక కండిషన్ అయితే, రెండవ కండిషన్ ఏంటంటే మిగిలిన స్థానంలో ఉండేటువంటి అంకెలు ఒకే విధంగా ఉండాలి. అంటే 8 ఉంటే 8, 7 ఉంటే 7, 3 ఉంటే 3, 4 ఉంటే 4 ఉంటే అది ఉండాలి. సో ఇక్కడ ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి 4 + 6 10 అయింది. తర్వాత నెక్స్ట్ 8 8 సేమే ఉంది కాబట్టి మనం అంత్యయోహ దశకే అపి అనేటువంటి సూత్రాన్ని మనం వాడుకోవడానికి వీలుంది. సో ఇక్కడ మనం వాడుకునేది ఏమంట, ఏకాధికేన పూర్వేణ అనేటువంటి సూత్రాన్ని మనం వాడుకుంటున్నాం. ఏక అంటే 1, అధిక అంటే పెంచడం, పూర్వేణ అంటే దానికి ముందటిది. ఇందులో 4 కు 6 కి ముందటి ఉన్నటువంటి 8 కాబట్టి దాన్ని పూర్వం అంటున్నాము. ఎట్లా చేస్తామని చూద్దాం. 84 into 86 is equals to, మళ్ళీ రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ ఉంటుంది. 8 కు 1 కలిపితే 9, ఇది లెఫ్ట్ పార్ట్ లో అయిపోతుంది. అంటే 8 into 9 అనేది లెఫ్ట్ పార్ట్. ఏకాధికైన పూర్వేణ అనే సూత్రం ప్రకారం 8కి 1 కలిపి 9, 8 9 72. నెక్స్ట్ 4 6 24. రైట్ పార్ట్ ఏమవుతుందంటే ఈ ఇటువంటి అంకెలు ఏవైతే ఉంటే వాటిని లబ్ధం చేస్తే సరిపోతుంది. 8 into 9 72, 6 into 4 24. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 72 24 అవుతుంది. దీన్ని పిల్లలకు చాలా సులభంగా ఉండడం, గుణకారం పెద్ద స్టెప్స్ లేకుండా చేయడానికి వీలుగా ఉంటుంది. అదే మాదిరిగా 97 into 93లో ఫస్ట్ కండిషన్ ఏంటి, 7 3ల మొత్తం 10 సరిపోయింది. మిగతా స్థానంలో ఉన్నటువంటి అంకెలు మొత్తం మిగతా స్థానంలో ఉన్న అంకెలు సమానంగా ఉండాలి కాబట్టి 9 9 సమానంగా ఉన్నాయి. సో మనం ఈ సూత్రాన్ని వాడుకొని మనం లెక్క ముందుకు సాగుదాం సార్. 97 into 93 దట్ ఈజ్ ఈక్వల్స్ 9 యొక్క నెక్స్ట్ నెంబర్ 10. సో 9 into 10 అనేది లెఫ్ట్ పార్ట్ లో వస్తుంది, రైట్ పార్ట్ లో 7 into 3 వస్తుంది. సో 9 into 1 9 into 9 plus 1 7 into 3. సో దట్ ఈజ్ ఈక్వల్స్ 90 అనేది లెఫ్ట్ పార్ట్ అవుతుంది, రైట్ పార్ట్ 21 అవుతుంది. సో 90 21. సో ఇది కొద్దిగా సులభంగా ఉంటే పిల్లలు అట్రాక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు గుణకారం లేదా మిగతా విషయాల పట్ల ఉన్నటువంటి కొద్దిగా భయాన్ని పోగొట్టడానికి ఉపయోగపడే ఒక టెక్నిక్ గా వాడుకోవచ్చు. ఇవి జనరల్ ప్రిన్సిపల్స్ కావు సార్, ఇవి ఫస్ట్ బూస్టర్స్ అన్నట్టు. సో ఐఎమ్ మూవింగ్ టు అనదర్ పర్టికులర్ పాయింట్. ఈజ్ ఇట్ వెరీ క్లియర్? ఐ వాంట్ టు యాడ్ some more clarification. So clear sir. I think ఒక క్వశ్చన్ వేయండి, చాట్ బాక్స్ లో ఆన్సర్స్ పెడతారు. ఒక క్వశ్చన్ వేయండి. ఓకే సార్. 72 into 78. in the chat box. 72 into 78. So write your answer in chat box. 72 into 78. Please post your answer. Yes, Kavita madam perfect పెట్టారు, శనిగారం రవి గారు ఓకే అందరూ కరెక్ట్ పెట్టారు సార్. 56 16. Okay, I'm happy that I came to know that my expression is enough to understand. చాలా మంది పెట్టారు 56 16 అని, చాలా మంది. ఇంకొక క్వశ్చన్ ఇవ్వండి. ఇంకొక క్వశ్చన్ వేయండి. ఓకే సార్. సార్ ఒకటి 93 into 90 ప్రాబ్లం ఏంటి సార్ 98 into 92.
ఓకే సార్. ఓకే, అంజలి మేడం, అర్చన మేడం ఫాస్ట్ గా ఉన్నారు. స్వప్న మేడం, రమేష్ గారు చాలా పర్ఫెక్ట్ గా చాలా మంది ఆన్సర్స్ పెట్టారు సార్. ఓకే రైట్. ఓకే నైన్స్ ఇవ్వండి ఒకటి. నైన్స్ ఓకే సార్. ఇస్ సార్ 372 into 999. 372 into 999. 372 into 999. I think the time is enough to calculate. Have you got any answers from chat box? Honored sir. Okay. 371,628. Okay sir. Lalita Dosa, Gangesham sir, Bhimesh sir, Namata madam. Okay, thank you very much. Sarita madam. I am so much happy that Monica madam, Sridhar sir. Okay. Bhaskar Okay. sir. Okay sir, we are running short of time. Sharat Kumar, Rajamouli. Okay. Kavita. Okay, right. Thank you sir. Thank you very much. Thank you for your proceed to the next method. Okay sir. Next. Okay, next method. Okay sir. Next condition and second condition ku vellam. Okay sir. Okay, ఒక్క నిమిషం సార్. స్వర్ణలత మేడం మీద డౌట్ అడుగుతుంది, అన్మ్యూట్ చేసుకోమనండి. Okay. స్వర్ణలత మేడం. స్వర్ణలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. అలాగే పవన్ కుమార్ ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసి మీరు రీనేమ్ చేసుకోండి. ఫోన్ మోడల్ తోని ఎంట్రీ అయిన వాళ్ళు రీనేమ్ చేసుకోండి, మీ పేర్లు కనబడుతుంది. So please do fast. Please ask your doubt. పవన్ కుమార్ సార్, స్వర్ణలత మేడం. మీరు మీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీ సెల్ ఫోన్ లో కింద వస్తుంది సార్, మ్యూట్ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది, అన్మ్యూట్ చేసుకోండి సార్. స్వర్ణలత మేడం. పావని రావికండి పవన్ కుమార్ మేడం ఏం లేదా? ఓకే మనోహర్ సార్. ఓకే, క్యారీ ఆన్ సార్. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. వాళ్ళు అనుకోకుండా రైజ్ కావచ్చు, నో ప్రాబ్లం. సార్ థర్డ్ కేసు సార్, వామంతయో దశకే అపి. ఇంతకుముందు ఒకటో స్థానంలో ఉన్న అంకెలు మొత్తం 10 అయిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఇప్పుడు రైట్ సైడ్ లో అంటే లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి 10వ స్థానంలో ఉండేటువంటి అంకెల మొత్తం ఒకవేళ 10 అయితే ఎట్లా చేస్తాం అనేటువంటి ఎగ్జాంపుల్ సార్. 47 into 67, 74 into 34. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే కండిషన్ సార్. ఇక్కడ 10వ స్థానంలో ఉన్న అంకెల మొత్తం 10, తర్వాత మిగతా అంకెలు సమానంగా ఉండాలి సార్, ఉన్నాయి. సో రెండు సందర్భాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం చేసేటువంటి సొల్యూషన్ చూద్దాం సార్. ఇక్కడ కూడా ఏకాధికైన పూర్వేణ అనేటువంటి సూత్రం వాడతాం సార్. ఎట్లా చూద్దాం సార్. 47 into 67. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంతకుముందు జస్ట్ యాడ్ చేసి మల్టిప్లై చేసాం సార్. ఇక్కడ ఎల్ షేప్ వాడతాం సార్. ఎల్ షేప్ అంటే 4, 6 అన్కామన్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేసి కామన్ గా ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేస్తాం సార్. అంటే 4 into 6 plus 7 అనేది లెఫ్ట్ పార్ట్ అవుతుంది సార్. రైట్ పార్ట్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ ద ప్రీవియస్. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 4 into 6 plus 7, తర్వాత రైట్ పార్ట్ ఏమవుతుంది 7 into 7 49. సో ఆన్సర్ వచ్చేసి 42 plus 7 24 plus 7 49, తర్వాత 31 49. సో మనకు ఇది ఆన్సర్ 31 49 అవుతుంది సార్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్. ఇక్కడ 10వ స్థానంలో ఉండేటువంటి అంకెల మొత్తం 10, 1వ స్థానంలో ఉండేటువంటి అంకెలు సమానంగా ఉన్నప్పుడు దాన్ని వామంతయో దశకేపి అంటాం. దీన్ని ఎల్ షేప్ ను జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది సార్. ఎల్ షేప్ లో ఉండేటువంటి నెంబర్ ఏంటంటే సార్ 4 into 6 24 plus 7. సో దాన్ని ఏమంటే 4 into 6 plus 7, రైట్ పార్ట్ 7 into 7 49. సో దా ఆన్సర్ అవుతుంది సార్. 74 into 34 చూద్దాం సార్ ఒకసారి. 74 into 34. ఇక్కడ కూడా ఎల్ షేప్ లో 7 3 4 వచ్చింది కాబట్టి 7 into 3 plus 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 21 plus 4 25 అవుతుంది. లెఫ్ట్ పార్ట్ 4 into 4 16 అవుతుంది సార్. సో ఆన్సర్
25, 16. సో ఇది వామంతయో దశకేపి సార్. ఓకే సార్, మళ్ళీ ఒకసారి రిమైండ్ సార్. దీనికి కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ వేయండి సార్, క్వశ్చన్స్ వేయండి, వాళ్ళు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ రాస్తారు సార్. ఓకే సార్. అంటే నెంబర్ రాసేటప్పుడు దీనిలో ఖచ్చితంగా మీకు ఎల్లో మోడల్ ప్రాక్టీస్ చేయాలంటే నెంబర్ కింద రాసుకోవాలి, హారిజాంటల్ కాకుండా వర్టికల్ గా రాసుకుంటే ఈజీ ఉంటుంది. ప్రాక్టీస్ అయిన తర్వాత హారిజాంటల్ కూడా చేయొచ్చు. ఓకే సార్. ఓకే, కంటిన్యూ. 83 into 23 ఆన్సర్ చెప్పండి సార్. 83 into 23. రైట్ వేర్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, అందరూ కరెక్ట్ పూర్తి చేస్తున్నారు సార్. ఓకే సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకొక సార్ అష్యూర్డ్ సార్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ షార్ట్ ఆఫ్ టైం. ఇంకా సైట్స్ నెక్స్ట్ ప్రొసీడ్. ఓకే ఓకే, రైట్. సో ఇప్పటిదాకా మనం స్పెషల్ కేసెస్ మాట్లాడుకున్నాం సార్. సార్ ఒక్క నిమిషం, అందరికి సార్ డిఓ గారు 115 కి జాయిన్ అవుతారు సార్. మీరు 115 వరకు 120 వరకు అయినా పర్వాలేదు. ఓకే, 120 వరకు మీ సెషన్స్ ని మన ఉన్న షెడ్యూల్ ప్రకారం ఈ రోజు 130 వరకు ఉంది. మన డిఓ గారు 120, 115 కి అలా జాయిన్ అవుతారు. ఓకే సార్. క్లోజింగ్ సెరమనీలో జాయిన్ అవుతున్నారు. ఓకే సార్, మీరు 115 వరకు క్లోజ్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఓకే. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే సార్. ఓకే, నో ప్రాబ్లం. యాజ్ మెనీ కాన్సెప్ట్స్ ఐ కెన్ డు. ఫాస్ట్ అవసరం లేదు, స్లోగానే వెళ్ళండి. అవసరం అయితే నెక్స్ట్ డే చెప్పుకుందాం కానీ స్పీడ్ గా వెళ్ళకండి. ఓకే సార్. ఓకే సార్. ఊర్ధ్వ తిర్యగ్భ్యాం వర్టికల్ క్రాస్ వైజ్ సార్. ఈ వర్టికల్ క్రాస్ వైజ్ అంటే ఇప్పుడు ఇది జనరల్ ప్రిన్సిపల్, సర్వే సర్వత్రా అన్ని లెక్కలకి ఇది ఉపయోగపడేటువంటి సూత్రం సార్. ఇంతకుముందు మనం 1వ స్థానంలో అంకెల మొత్తం 10 కావాలి, 10వ స్థానంలో అంకెల మొత్తం 10 కావాలి, లేదా 9s అట్లా స్పెషల్ కేసెస్ తీసుకున్నాం సార్. ఇప్పుడు జనరల్ అన్నిటికీ మనకు వచ్చేటువంటి సూత్రం సార్. జస్ట్ వీ విల్ ప్రొసీడ్ టు దట్. సో ఇక్కడ 2 digits by 2 digits గురించి ఆలోచిద్దాం సార్. 2 అంకెల సంఖ్య ఇంటూ 2 అంకెల సంఖ్య. ఈ అంకెను మనం 2 చుక్కల్లాగా సూచిస్తాం సార్. సో ఇక్కడ మొదటి 10వ స్థానంలో అంకెలను తర్వాత క్రాస్ గా మల్టిప్లై చేస్తాం, తర్వాత మళ్ళీ 1వ స్థానంలో అంకెలను మల్టిప్లై చేస్తాం సార్. ఈ సూత్రం వెనుక ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సార్, 1వ స్థానంలో ఉన్న అంకెను 1వ స్థానంలో అంకెతో గుణిస్తే 1వ స్థానం, 1 నుంచి 10, 10 నుంచి 1 గుణిస్తే వచ్చేది 10వ స్థానం, 10వ స్థానం నుంచి 10వ స్థానంతో గుణిస్తే వచ్చేది 100వ స్థానం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 100 స్థాన విలువను బట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది సార్. నెక్స్ట్ దీని ఇంకో పాలిండ్రోమిక్ అనేటువంటిది కూడా ఉంటుంది సార్, చెప్తాను సార్. 10వ స్థానంలో ఉన్న అంకెని 10వ స్థానంలో అంకెతో గుణించడం ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే 10వ స్థానంలో ఉన్న అంకెను 1వ స్థానంలో అంకెతో 1వ స్థానంలో అంకెను 10వ స్థానంలో అంకెతో గుణించి ఆ రెండింటి యొక్క లబ్ధాలు జమ చేయడం. అంటే ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉంటాయి. తర్వాత లెఫ్ట్ పార్ట్ లో సార్, రైట్ పార్ట్ లో ఉండేటువంటి అంకెలను మల్టిప్లై చేయడం, ఇది చివరి స్టెప్ సార్. సో ఇక్కడ దీన్ని ఏమంటే ఒక ఆపరేషన్, 2 ఆపరేషన్స్, ఒక ఆపరేషన్, 1 to 1 అంటాం సార్. 1 to 1. సో 1 to 1 అంటే 2 అంకెల సంఖ్యను 2 అంకెల సంఖ్యలతో గుణించడానికి మనకు ఒక మొదటి ఆపరేషన్ ఒకటి, తర్వాత 2 ఆపరేషన్స్ చేయడం మరొక స్టెప్, ఒక ఆపరేషన్ చేయడం ఇంకొక స్టెప్. సో ఇక్కడ పాలిండ్రోమిక్ నెంబర్స్ అంటాం 1 to 1, వికట కవి అని తెలుగులో ఎట్లా అంటామో 1 to 1. తర్వాత నెక్స్ట్ 3 digits ఎట్లా ఉంటుందో చూద్దాం సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం సార్. వేదగణితంలో ఏ ప్రక్రియ ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమ వైపు కుడి చేయొచ్చు. సో ఎడమ నుంచి కుడికి చేయడం ద్వారా మనం బ్రెయిన్ యాక్టివేషన్ బాగా ఉంటుందని కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాం సార్ మనం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 digit నెంబర్ బై 2 digit నెంబర్. 39 into 83. 39 into 83 కొంచెం దూరంగా రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది సార్, అంటే మనకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు. సో ఇక్కడ మనం 1వ స్థానంలో 10వ స్థానంలో ఉన్నటువంటి అంకెలను గుణిస్తాం సార్. 3 into 8 ఒక స్టెప్ సార్. 1 to 1 అని జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్యాటర్న్ జ్ఞాపకం తప్పనిసరిగా పెట్టుకోవాలి సార్. 1 to 1 ఒక ఆపరేషన్, 2 ఆపరేషన్స్, మళ్ళీ ఒక ఆపరేషన్. సో ఫస్ట్ ఆపరేషన్ 3 into 8 మల్టిప్లై చేస్తాం సార్. అది ఒక ఆపరేషన్ అయిపోయింది సార్, ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ 3 into 3, నెక్స్ట్ 8 into 9, ఇది రెండో స్టెప్ సార్. మళ్ళీ లాస్ట్ స్టెప్ ఏంటంటే 9 into 3. సో ఇది లాస్ట్ స్టెప్ సార్. 3 into 8,
3 into 3 8 into 9 ఇది ఈ రెండు ఆపరేషన్స్ ఉంటాయి. ఇక్కడ అడిషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ అడిషన్ రెండు ఉంటాయి సార్. సో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా దీనికంటే ముందు పోయే ముందు ఇంకొక స్టెప్ గురించి మాట్లాడతాం సార్. ఇక్కడ 3 8 24, 3 3 9 ప్లస్ 8 9 72, 9 3 27. సో ఇక్కడ మనకు ఒక స్థానంలో ఒక అంకె ఉండడానికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రైట్ మోస్ట్ డిజిట్స్ అట్లే ఉంచి మిగతా వాటిని నెక్స్ట్ ప్లేస్ కి యాడ్ చేస్తాం సార్. ఎట్లా చూద్దాం సార్. ఇవి 24 అయిపోయింది, 81 అవుతుంది, ఇది 27 అవుతుంది. సో ఇక్కడ 7 మాత్రమే ఆన్సర్లో రాస్తాం, ఈ 2ను ఈ 1కి యాడ్ చేస్తాం సార్. సో సెకండ్ 10th ప్లేస్లో డిజిట్ ఏమవుతుందంటే 3 అవుతుంది సార్. ఈ 8ను దీనికి 4కి యాడ్ చేస్తాం సార్. ఆ రిమైనింగ్ అంతా కూడా మనకు వందలు వేల స్థానాలకు వెళ్ళిపోతుంది సార్. సో ఇక్కడ అదే ఇక్కడ చేస్తారు, దీన్ని బ్యాలెన్సింగ్ అంటారు సార్. అడిషన్స్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఇది మనం ఉపయోగించుకుంటాం సార్, బ్యాలెన్సింగ్ టెక్నిక్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్, 7 తర్వాత 3 తర్వాత 2 8 + 4 2 1 3 2 3 7. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, ఇచ్చినటువంటి అంకెల్లో 2 అంకెలు ఉన్నట్టయితే రెండిట్లో 2 అంకెలు ఉన్నట్టయితే 10వ స్థానంలో ఉన్న అంకెను 10వ స్థానంలో అంకెతో మల్టిప్లై చేయడం లెఫ్ట్ మోస్ట్ క్యాలిక్యులేషన్. మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే 10వ స్థానంలో ఉన్న అంకెను 1వ స్థానంలో అంకెతోను, 2వ నెంబర్లో 10వ స్థానంలో అంకెను 1వ స్థానంలో ఉన్న అంకెతోను మల్టిప్లై చేసి రెండింటి యొక్క లబ్ధాల యొక్క మొత్తాన్ని కనుక్కోవడం మధ్యలో పదం. 1వ స్థానంలో ఉన్న అంకెను 1వ స్థానంలో అంకెతో మల్టిప్లై చేసి రాయడం రైట్ మోస్ట్ పార్ట్. సో ఇక్కడ మనకు 4 పనులు ఉంటాయి, మల్టిప్లికేషన్ అడిషన్ మల్టిప్లికేషన్. సో మనకి ఇక్కడ 4 పనులు ఉంటాయి. ఈ 4 పనులను మనం చేసిన తర్వాత లాస్ట్ బ్యాలెన్సింగ్ అంటాం సార్. ఈ బ్యాలెన్సింగ్ లో ఏం చేస్తామంటే మనం ఒక రైట్ మోస్ట్ లో ఉండేటువంటి అంకెని అట్లనే ఉంచి మిగతా వాటిని నెక్స్ట్ స్థానాలకు యాడ్ చేసుకుంటూ పోతాం సార్. చివరి వరకు సాగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 digit నెంబర్ బై 2 digit నెంబర్ 78 into 43. 78 into 43 లో ఇక్కడ 2 అంకెలే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 1 to 1 ప్యాటర్న్ ఉంటుంది. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్ 7 4s are 28, నెక్స్ట్ 7 3s are 21, 8 4s are 32, తర్వాత 8 3s are 24. ఇప్పుడు మనం 28 నెక్స్ట్ 21 ప్లస్ 32 24, నెక్స్ట్ 28 ఇది 53 అవుతుంది, 24 అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4ను ఆన్సర్లో రాసుకోవడం రైట్ మోస్ట్ పార్ట్ అవుతుంది. 3 + 2 5, 5 + 8 3, 2 + 1 3. సో మనకు ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ 4 5 3 3. ఇది ఈ ప్రాసెస్లో ఉంటుంది సార్. ఇక్కడ మనం మొదటి సందర్భంలో చెప్పినప్పుడు చెప్పేటప్పుడు ఏమనంటే పిల్లలకు మ్యాథ్స్ క్లాస్ రాగానే సార్లు ఎక్కాలు అడుగుతాడు అనేటువంటి ప్రధానమైనటువంటి భయం అయితే పోతుందని అనుకుంటారు సార్. ఎందుకంటే 9 tables వరకు సాధారణంగా ఆడుతూ పాడుతూ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ కూడా 9 tables కంటే ఎక్కువ టేబుల్స్ ఉపయోగించేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. సో ఇది 2/2 సార్. నెక్స్ట్ సార్ మౌనిక మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మౌనిక మేడం ఓకే, ఏమైనా డౌట్ ఉందా సార్? ఎవరికైనా డౌట్ ఉంటే రేజ్ చేయండి సార్. డౌట్ ఉంటే ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయండి సార్. ఇంతకు ముందు మేడం ఎవరో హ్యాండ్ రేజ్ చేశారు. మళ్ళీ ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి ఎవరికైనా. ఓకే క్యారీ ఆన్ సార్. ఓకే డౌట్ లేకపోతే వి కెన్ ప్రొసీడ్. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఒక నెంబర్ రాసుకోండి సార్, నెంబర్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి సార్. 38 into 46. ఓకే 38 into 46.
So please post your answer in the chat box. Okay, we got so many answers. 1748. Most of the answers are right. All the answers. Okay. Okay. So once again, I have to explain that 38 into 46. So 3 4s are 12. First step lo 3 4s are 12 అవుతుంది. Next 18 plus 32 plus 48. So 12 leftmost middle term is going to be 18 plus 32 48. So answer is 12 50 48 3 portions వచ్చినాయి. సో ఇక్కడ ఆన్సర్ 8 4 క్యారీ అవుతుంది 5 క్యారీ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1748. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ క్విక్ రెస్పాన్స్. We will move to one more question, self assessment. 67 into 25. 67 into 25. Have you got the answers? Please. Once again, I want to explain that. 67 into 25. 6 2s are 12. 30 plus 14. 35. So 12 plus 44 plus 35. 5 and 3 will be carry, 4 will carry. That is equals to 1675. Raise hand. Sir. శ్రీనివాస్ సార్ అక్కనపల్లి శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మహేందర్ రెడ్డి సార్. సార్ హలో అడగండి సార్. ఓకే సార్. ఓకే ఆస్క్ డౌట్ సార్. హలో సార్. హలో సార్. చెప్పండి. ఓకే సార్, ఇది జస్ట్ లైక్ a+b హోల్ స్క్వేర్ సూత్రం లాగానే అనిపిస్తున్నది. a2ab + b². అది మనం ముందు వస్తుంది సార్. అది అంటే ఆ విధంగా అనిపిస్తుంది. అంతే సార్. అంతే అది కూడా కాదు మహేందర్ రెడ్డి సార్. ఏంటో చెప్పాలా? a+b × c+d, not a+b హోల్ స్క్వేర్. ఓకే అంటే then it will be okay right. అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏ సెకండ్ పార్ట్ బి అనుకున్నట్టయితే ఆ విధంగా అనిపిస్తుంది. ab ac వస్తుంది. ఓకే సార్. మీరన్నది ఈ ఊర్ధ త్రిభుజంలో స్పెషల్ కేస్ సార్. అది దాన్ని ద్వంద్వయోగం అని అంటాం సార్. ముందు మనకు అది ఎట్లా చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఆకినపల్లి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. హరికృష్ణ సార్. చెప్పండి. ఈ 1 to 1 పొజిషన్ లా nth ప్లేస్ లో అంటే సింగిల్ డిజిట్స్ కనుక మల్టిప్లికేషన్ వాల్యూ సింగిల్ డిజిట్స్ వస్తాయి. 0 పెట్టుకొని చేయడం సార్. అంటే 10th ప్లేస్ లో 0 పెట్టుకొని చేయాలి. అంతే సార్. అంటే మన పర్ఫెక్షన్ మన దృష్టిలో కాకుండా పిల్లల దృష్టిలో పర్ఫెక్షన్ కోసం 0 పెట్టుకొని చేయమంటే మళ్ళీ చేయడం ఒక పద్ధతి సార్. లేకుంటే దానికి ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు ప్లేస్ వాల్యూ చెప్పాను కదా సార్. సింగిల్ ఇంకా దీనికంటే ఈజీ కదా సార్. ఒకవేళ 3/2 ఉన్నప్పుడు 2 డిజిట్స్ అంటే ఒక ప్రిసీడింగ్ 0 పెట్టుకోవాలి. 3/2 ఉంటే శనిగారపు రవి సార్. సార్ హరికృష్ణ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మన వేద గణితంలో లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం. మనం లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇందులో లెఫ్ట్ టు రైట్ చేయొచ్చా మనకి హరికృష్ణ సార్? ఇప్పుడు ఇందులో 12 44 35 ఉంది కదా. మరి లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది కదా సార్. మీరు లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందంటే బ్యాలెన్సింగ్ షుడ్ బి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్. బ్యాలెన్సింగ్ మాత్రం
అంటే సార్ బ్యాలెన్సింగ్ మాత్రం రైట్ టు లెఫ్ట్. బ్యాలెన్సింగ్ కదా లాస్ట్ స్టెప్. ఓకే సార్, బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ టు లెఫ్ట్, బ్యాలెన్సింగ్ రైట్ టు లెఫ్ట్, మిగతా ప్రాసెస్ లెఫ్ట్ టు రైట్. ఓకే 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 ఓకే, అది డౌట్ అందరికి ఉంటుంది కదా. తప్పకుండా సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ రాజ్. ఓకే థ్యాంక్ యూ. కెన్ ఐ ప్రొసీడ్? ఇంకేమైనా ఉన్నాయా సార్? డౌట్స్ ఉంటే అడగచ్చు. రవి సార్ డౌట్స్ ఉన్నాయా? ఓకే రైట్. ఇప్పుడు 2 digits 2/2 అయిపోయింది. పంజాల తిరుపతి గారు ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే, తిరుపతి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ యువర్సెల్ఫ్ అండ్ ఆస్క్. నమస్తే అశోక్ సార్. సార్ అది చెప్పండి. అనిపిస్తాను సార్ అది లెఫ్ట్ టు రైట్ చేసే కంటే. హలో హలో చెప్పండి చెప్పండి. హలో సార్, వాయిస్ బ్రేక్ అయింది సార్. రైట్ టు లెఫ్ట్ చాలా బాగున్నది సార్. రైట్ టు లెఫ్ట్ చాలా బాగున్నది సార్. హలో హలో సార్. సార్ హలో సార్. అయితే సార్ నమస్తే సార్. చెప్పండి. వినొస్తుందా? వినొస్తుంది సార్. అయితే రైట్ టు లెఫ్ట్ బాగా అనిపిస్తుంది సార్. మనం జనరల్ గా మల్టిప్లికేషన్, జనరల్ మల్టిప్లికేషన్ రైట్ టు లెఫ్ట్ చేస్తాం కదా. అదే సార్, అట్లా చేస్తే బాగుంటది. రాసుడు మనకు రాయడం లెఫ్ట్ టు రైట్ అలవాటు. సార్ ఓకే సార్, ఒకటి సార్, మన అంతిమ లక్ష్యం ఏంటంటే పిల్లలకు విచ్ ఎవర్ దే ఫీల్ కంఫర్ట్ దట్ కెన్ బి యాక్సెప్టెడ్ సార్. సో మనకు లెఫ్ట్ టు రైట్ చేస్తే కొద్దిగా యాక్టివిటీ పెరుగుతుంది అనేటువంటిది మనోవైజ్ఞానిక శాస్త్ర నిపుణులు చెప్పింది సార్. లేదు సార్ నాకు ఇబ్బంది అవుతుంది అంటే యూ కెన్ ప్రొసీడ్ ఆన్ యువర్ ఓన్ వే. తిరుపతి సార్. ఓకే సార్. ఓకే ఇంకా ఓకే కరెక్ట్. కంటిన్యూ చేయండి. ఇంకా 20 minutes, another 18 minutes left. ఓకే సార్. ఓకే ప్లీజ్ కంటిన్యూ. 3 మల్టిప్లికేషన్ 2 3 digit నెంబర్స్ సార్. ఇక్కడ మనకు 1 2 3 2 1 పాలిండ్రోమిక్ కాబట్టి లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ మల్టిప్లికేషన్. తర్వాత స్క్రీన్ మీద కనబడుతుంది సార్ 6 స్థానాల యొక్క అంకెల మల్టిప్లికేషన్. తర్వాత ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లికేషన్, మీన్స్ మల్టిప్లికేషన్ చేసి వాటి యొక్క మొత్తం అనేది థర్డ్ స్టెప్ సార్. నెక్స్ట్ మళ్ళీ ఈ రైట్ లో ఉండేటువంటి రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అడిషన్ సార్. లాస్ట్ స్టెప్ వన్స్ ప్లస్ లో ఉన్నటువంటి యొక్క అడిషన్ సార్. సో 1 2 3 2 1 అనేటువంటిది ప్యాటర్న్ సార్. ఇక్కడ రైట్ మోస్ట్ సార్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ స్టెప్. లెఫ్ట్ మోస్ట్ లో ఉండేటువంటి 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ వాటి అడిషన్ సెకండ్ స్టెప్. తర్వాత ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లికేషన్, మీన్స్ యొక్క మల్టిప్లికేషన్ వాటి యొక్క ప్రోడక్ట్ టోటల్. తర్వాత నెక్స్ట్ రైట్ మోస్ట్ 2 కాలమ్స్ లో ఉండేటువంటి డిజిట్స్ మల్టిప్లికేషన్ టోటల్. తర్వాత రైట్ మోస్ట్ డిజిట్స్ మల్టిప్లికేషన్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ సార్. సో ఒక ఆపరేషన్, 2 ఆపరేషన్స్, 3 ఆపరేషన్స్, 2 ఆపరేషన్స్, 1 ఆపరేషన్. సో చూస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. యాజ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఇట్ విల్ బి ఫెమిలియర్ విత్ అస్. ఇంకో హలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం సార్. 325 into 261. ఇక్కడ ప్యాటర్న్ 1 2 3 2 1 కాబట్టి 325 into 261 లో ఫస్ట్ మల్టిప్లికేషన్ 3 2s are 6. సో 3 2s are 6 అయిపోయింది, ఒక ఆపరేషన్ అయిపోయింది సార్. నెక్స్ట్ స్టెప్ లో 3 2s are 3 6s are 18 ప్లస్ 2 2s are 4 సెకండ్ ఆపరేషన్ అయిపోయింది సార్. థర్డ్ స్టెప్ కి వచ్చేసరికి 3 1s are 3 ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లికేషన్. అట్లా 2 5s are 10 ఈ ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లికేషన్. మీన్స్ మల్టిప్లికేషన్ 2 6s are 12. సో ఇది ప్రాసెస్ సార్. 3 1s are 3, 2 5s are 10, 2 6s are 12. ఇది థర్డ్ స్టెప్ అయిపోయింది సార్. ఫోర్త్ స్టెప్ లో మళ్ళీ 2 1s are 2, 6 5s are 30. అది ఫోర్త్ స్టెప్ సార్. నెక్స్ట్ 5 1s are 5. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం సార్ 6 18 plus 4 22, తర్వాత 25, నెక్స్ట్ 32 5.
సో రిమైనింగ్ ఈస్ బ్యాలెన్సింగ్, జస్ట్ మియర్ బ్యాలెన్సింగ్. సో 5 తర్వాత 2 అక్కడ రాసుకుంటాం, 3ని క్యారీ చేస్తాం, 2ని క్యారీ చేస్తాం, 2ని క్యారీ చేస్తాం, ఆన్సర్ రాసేస్తాం సార్. సో ఏమవుతుందంటే 8 4 8 2 5 అవుతుంది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా సార్, మళ్ళీ చెప్తాం. సో ఇక్కడ మనకు మొత్తం 5 ఆపరేషన్స్ ఉంటాయి, 5 స్టెప్స్ ఉంటాయి సార్. లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ స్టెప్, left most 2 columns multiplication and addition of those products. Third step lo extremes multiplication, means multiplication and sum of the products. Fourth step lo rightmost 2 columns యొక్క multiplication addition. Last step lo units place లో ఉన్న వాటి యొక్క addition multiplication, తర్వాత బ్యాలెన్సింగ్ సార్. ఇది ప్రొసీజర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. 654 into 483. సో ప్యాటర్న్ 1 2 3 2 1. సో ఏమవుతుందంటే 6 5 4 4 8 3. ఫస్ట్ స్టెప్ 6 4 24, 6 8 48 ప్లస్ 20, తర్వాత 6 3 18 ప్లస్ 16 ప్లస్ 40, నెక్స్ట్ 15 ప్లస్ 32 ప్లస్ 12. సో మళ్ళీ బ్యాలెన్సింగ్ సింప్లిఫికేషన్ చేస్తే 24 68, నెక్స్ట్ 74 47 12. సో ఇక్కడ ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ చేస్తే 1 క్యారీ అవుతుంది, 4 క్యారీ అవుతుంది, 7 క్యారీ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3 1 5 8 8 2. We will move to 4 digit multiplication of 2. 3 నే చెప్పండి సార్. హరికృష్ణ సార్, 4 ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. 3 ఇంకొకసారి చెప్పండి అవసరం. ఒక ప్రాబ్లం వేయండి, ప్రాబ్లం చేసిన తర్వాత చూద్దాం. ఒక 2 ప్రాబ్లం. 4 చూద్దాం టైం ఉంటే. అంటే ఇంకా ఇంకో టాపిక్ మీద అట్లీస్ట్. మరి ఎందుకంటే 3 ఒకసారి అవసరం ఉంటే బోర్డు మీద ఒకసారి చేయండి. ఓకే. 3 అవసరం ఉంటే మీరు డైరెక్ట్ వేసేయండి. ఓకే. బోర్డు మీద చేయండి ఒకటి. లేదు స్టాప్ షేర్ చేస్తున్నాం సార్. మరి అడుగుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం డౌట్ అడుగుతున్నారు. డౌట్స్ అడిగిన తర్వాత చెప్పండి. శిరీష మేడం, అంజలి మేడం ఇద్దరు ఉన్నారు లైన్ లో. ఆస్క్ డౌట్ మేడం. ఓకే, అడగండి మేడం. ఓకే సార్. అంజలిని సార్. ఓకే మేడం. ఓకే చెప్పండి. ఇది క్యూబిక్ పాలినామియల్ కోఎఫిషియెంట్స్ లా ఉంది సార్. ఇది 1 2 3 2 1. ఓకే ఓకే. జస్ట్ లైక్ అంతే, అదే చెప్పడం. నో డౌట్. ఓకే. సేమ్ మన బైనామియల్ కోఎఫిషియెంట్స్ లాగానే సేమ్ అట్లనే ఉంటారు. ఇది కూడా ప్యాటర్న్ మాత్రం అట్లనే ఉంటుంది. నో డౌట్. క్లియర్ సార్, క్లియర్. ఓకే, థాంక్యూ మేడం. ఇంకొక మేడం ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. శరీష మేడం. ఓకే ఓకే. శ్రీధర్ సార్. శ్రీధర్ సార్. ఓకే సార్. శ్రీధర్ సార్ మాట్లాడండి. పాస్కల్ థియరం లా 1 1 1 2 1 ఇట్లా కోఎఫిషియెంట్. పాస్కల్ ట్రయాంగిల్ కోఎఫిషియెంట్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ లాగానే అంతే. అదే అవత పిల్లలకు కన్ఫ్యూజ్ కాకుండా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్యాటర్న్ మనం డైజెస్ట్ చేయాలి. వాళ్ళకు ప్యాటర్న్ డైజెస్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళకు స్టెప్స్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ తగ్గించవచ్చు, డైరెక్ట్ సెకండ్ కి వెళ్ళొచ్చు, డైరెక్ట్ ఫోర్త్ కి వెళ్ళడం అట్లా. ఇంకా ఏమైనా ఈజీ ప్రాసెస్ ఉందా సార్ దీనిలో? ఏమన్నా చెప్పడానికి ప్రాసెస్? దీనిలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మల్టిప్లికేషన్ ఇస్ నాట్ మోర్ దాన్ 9. 9 కంటే ఎక్కువ సంఖ్యలతో మల్టిప్లికేషన్ లేదు కాదు అనేటువంటిది ఒక మంచి పెద్ద వరం సార్. దాన్ని బూస్ట్ గా చేసుకొని దాన్ని ఎరగ చూపి పిల్లల్ని అట్రాక్ట్ చేయడం తప్ప, అంటే నాకు ప్రస్తుతం ఉన్నటువంటిది అయితే ఇది విరివిగా వాడుతున్నారు సార్. ఇంకా ఇప్పుడు మీరు డైరెక్ట్ సెకండ్ స్టెప్ కు వెళ్ళచ్చు సార్. డైరెక్ట్ 6 5 24 ఓరల్ క్యాలిక్యులేషన్ చేసుకొని 24 వెళ్ళచ్చు. అట్లా 6 8 48 ప్లస్ 20 అని అట్లా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి. అవును సార్, అవును సార్, అవును సార్, అవును. థాంక్యూ. మధుసూదన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మధుసూదన్ సార్. మధుసూదన్ సార్. సౌజన్య మేడం, కేజీబీవి.
సౌజన్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థామ్సీ అంటే ఆదిలాబాద్. ఓకే మేడం సౌజన్య మేడం కేజీబీవి మాట్లాడండి. సారీ సార్. ఓకే 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 నో డౌట్ మేడం. ఓకే ప్రొసీడ్ హరికృష్ణ సార్ యు కెన్ ప్రొసీడ్. ఓకే కాంటే ఎక్స్ప్లెయిన్ ఏమన్నా వర్క్ ఇస్తున్నారా? ఒక ప్రాబ్లం ఇస్తారా? ఓకే ఇవ్వండి. 457 into 238 దానిలో రాయరాదండి మీరు స్లైడ్ లో చూస్తాను సార్. ఎస్కేప్ చేసి చేయండి. 4 చేసి ఓకే సార్ 457 రాయండి. Is it visible, sir? Yes. Okay. 457 into 238. Okay, let them do and put their answers in the chat box. Okay. You can verify. Okay. 457 into 238. Okay, sir. Okay, we got the answer. First answer. Okay, so fast. Okay. Vinay Karthik, okay. శ్రీనివాస్ ఓకే రైట్. ప్రమిత మేడం ఆన్సర్స్ రెస్పాండ్ ఇచ్చారు. చంద్రారెడ్డి సార్ ఇచ్చాడు. ఓకే శ్రీలత, భాస్కర్ సార్, స్వప్న మేడం, ఓకే చాలా మంది ఇచ్చారు ఆన్సర్స్. ఓకే సార్ కవిత మేడం ఇచ్చింది, సహస్ర, ఓకే సునీత మేడం, అశోక్ కుమార్ సార్, శైలజ మేడం, ప్రణతి, ఆనంద్ రెడ్డి, ఓకే రాజేంద్ర సార్. ఓకే సార్ చాలా మంది ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే రైట్. ఓకే సార్ రైట్ నెక్స్ట్ వెళ్ళండి. You can proceed to the next one. 4/4. ఓకే సార్. ఇంకొకటి హరికృష్ణ సార్, ఈ 3/3 లో ఒకటి 3/2 వచ్చినప్పుడు ఒక ప్లేస్ 0 పెట్టుకోవాలి. అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే జస్ట్ చెప్పండి చెప్పండి స్టాప్ సీరియస్ బోర్డు మీద చెప్పినా లేదు. 3/2 ఆర్ 2/3 ఉంటే ఓకే సార్. సో 3/3 ఒకటి చెప్పండి సార్. 3/3 ఒకసారి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 328 into 176 మల్టిప్లికేషన్. సో మనకి ఇక్కడ రావాల్సింది 1 2 3 2 1 ప్యాటర్న్. సో 5 times 5 operations and 5 steps, not operations, 5 steps. So first the leftmost digit multiplication 3 1s are 3, 3 7s are 21 plus 1 2s are 2. Second operation, second step is over. Next third step lo 3 operations. 3 into 6 extremes 18 plus e extremes 1 into 8 plus 2 7s are 14 means third step 2 6s are 12 plus 7 8s are 56. Two operations again. Last step 48. So that simplification ఉంటుంది. ఒకవేళ మన పర్ఫెక్షన్ వచ్చేదంటే సింప్లిఫికేషన్ లేకుండా డైరెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఈ స్టెప్ లేకుండా చేయొచ్చు. 21 plus 2 23 26 plus 4 30 40. Next 68 48. Next balancing is 4 యాడ్ చేయాలి, 6 ని యాడ్ చేయాలి, ఈ 4 3 యాడ్ చేయాలి, యాడ్ చేసి బ్యాలెన్సింగ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 8 12 అంటే 7 అవుతుంది. 7 7 5. Okay sir, we got so many right answers from the participants. Okay, thank you sir. So this is 3/2 చెప్పండి. ఓకే సార్ 3/2 ఓకే 3 digit 2 digits కింద. ఓకే సార్. జీరో పెట్టుకొని చేయాలి సార్. 3/2 జీరో పెట్టుకొని చేయాలి. లేదు ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు మొదటి స్టేజ్లో ఉన్న కాబట్టి ప్యాటర్న్ కొద్దిగా ఇబ్బంది అవుతుందని ప్యాటర్న్ పెట్టుకుంటాం సార్. 4 8 7 into 23 ఉంది అనుకోండి. సో ఇక్కడ 0 పెట్టుకుంటాం. విసర్జన కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఒక లెఫ్ట్ మోస్ట్ లో 0 పెట్టుకుంటాం సార్.
ఈ 0 పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తాం సార్. సేమ్ అదే ప్రాసెస్ 1 2 3 2 1. సో 1 over 4 into 0 0. 4 into 2 8 plus 0 into 8 0. Next 4 into 3 12. 0 into 7 0 plus 16. Next 8 3 is 24 plus 14. Next 1 2 3 2 1. So 21. So 0 8 28 38 right 21. So 2 2 ఉంటుంది 8 8 ఈ 3 ఇది యాడ్ చేస్తే 1 20. So last one 21 last place. Sorry. Okay, no problem. Okay. Sorry. Yeah, partitions na 1 2 carry ఇక్కడ 3 మళ్ళీ carry ఇది carry. సో ఏమవుతుందంటే 1 0 4 అవుతుంది 12 3 అవుతుంది 11. ఓకే, పార్టిసిపెంట్స్ నుంచి కూడా చాలా మంది ఆన్సర్ చెప్పడం జరిగింది సార్. సార్ అంటే గురువు మించి శిష్యుడు, అంటే నేను గురువు ఏం కాదు కానీ శిష్యుడు ఉన్నారు. ఓకే, సంతోషం. ఓకే సార్, పైన కూడా 0 పెట్టుకోవచ్చు, కింద అయినా పైన 0 పెట్టుకొని చేయొచ్చు. 0 ఉన్నప్పుడు కొన్ని స్టెప్స్ ఎస్కేప్ కూడా కావచ్చు ప్రాక్టీస్ లో ఉంటే. కొన్ని స్టెప్స్ ఎస్కేప్ కూడా చేయొచ్చు. సార్ shall I continue? Shall I stop? If time permits. One more 4x4 is there. Not only 4x4, some more special cases are there. Okay, we can stop here. I Ashok sir join ayyara. Okay, join అయితే చెప్పండి. సెషన్ సమ్ అప్ చేస్తారా? ఇంకొక సెషన్ ఇంకొకటి ఉంది సార్, 4x4 ఉంది. లేట్ అవుతుంది సార్ అంటున్నారు, చాలా టైం పడుతుంది అంటున్నారు. డౌట్ సెషన్ అడగండి సరిపోద్ది. డౌట్స్ ఒకసారి ఇవ్వండి, ఒక 2 minutes. డౌట్ సెషన్ అయిన తర్వాత క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్. రామన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. రామన్ సార్ రైజ్ చేశారు. ఓకే, రామన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. సార్ నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. అయితే ఈసారి 3 digits 3 into 3 వరకే ఇది కొంత పర్లేదు సార్. ఇక 4 into 4 పోతే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది సార్. అంటే మనకు మన స్టాండర్డ్ 3/3 వర్క్స్ అయిపోతుంది. ఇక్కడ 4x4 అయినా ప్రాక్టీస్ 4x4 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు సార్. చేయొచ్చు, ఎందుకంటే మాకు 4x4 ఒకసారి కాంప్లెక్స్ లో చేస్తే మనోహర్ రెడ్డి సార్ చేస్తే మాకు అంత కన్ఫ్యూజ్ ఆన్సర్ ఎటో పోయింది. అది ఆపరేషన్స్ ఎక్కువ అవుతుంటాయి సార్, అది రాలేదు. అది అంత 1 2 3 4 3 2 1 అయితే అట్లా పోయింది సార్. అంత దూరం పోయేసరికి ప్రాబ్లం అయింది. ఓకే సార్, అది జస్ట్ తెలుసుకొని ఉండడానికే పిల్లలకైతే అంతే సార్. ఒక్కసారి చెప్పండి, రాసుకుందాం సార్. అది ఓకే సార్, ఇంకా ఇంటెలిజెంట్ పిల్లలకు పనిచేస్తుంది సార్. అది ఓకే. చక్రధర్ సార్ మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, అందరికి నమస్కారం. రాజవంశ్ సార్, అశోక్ రెడ్డి సార్, అందరికి కూడా చాలా బాగుంది. అయితే సార్ మనము డైరెక్ట్ మల్టిప్లికేషన్కి వెళ్ళాం కదా, కొంచెం అడిషన్ ముందు తీసుకుని ఉంటే మల్టిప్లికేషన్ లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లాస్ట్ లో చూసాం సార్, ఏది 8 28 వచ్చినప్పుడు కానీ ఈ అడిషన్ మళ్ళీ మనం రైట్ నుంచి వస్తున్నాం. ఒకవేళ మనం అడిషన్ కనుక పూర్తి కనుక ముందు చేసి ఉంటే మనం డైరెక్ట్ లెఫ్ట్ నుంచే పోతుంటే, మనం ఏదైతే ఇక్కడ ఉద్దేశం వేదిక్ మ్యాథ్స్ ఉందో వీ హ్యావ్ టు డూ ద వర్క్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, మళ్ళీ డైరెక్ట్ మల్టిప్లికేషన్ పోయే వరకు రైట్ నుంచే మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. అది నాకు అనిపించినటువంటిది. డిషన్ లో ఏమైనా మార్పు కనుక ఏమైనా చేయగలిగితే అడిషన్. చక్రధర్ సార్, మనం డీల్ చేస్తున్నది టీచర్స్ తో అనేది ఫస్ట్ అంశం సార్. సో టీచర్లకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది అర్థమైంది అనుకుంటాను మీకు. ఒకటి. రెండవ సందర్భం ఏంటి సార్ అంటే, మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఏదైతే మనము డే వైజ్ గా మనం తీసుకున్న సెషన్స్ ఉన్నాయో అవన్నీ ఇంటర్లింక్డ్ కాన్ సెషన్స్, అంటే పీస్ వైజ్ సెషన్స్ తీసుకున్నాం. కాన్సెప్ట్ వైజ్ సెషన్స్ ఉన్నాయి. సో ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ వరకు మనకు లిమిటేషన్ అవుతుంది. అంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, మనం డివిజన్ డీల్ చేసినప్పుడు డివిజన్ సంబంధించిన ప్రక్రియను ఎలా డీల్ చేస్తాము, చాలా మెథడ్స్ మనకు ఉన్నాయి. యాజ్ అ టీచర్ గా మనకు చాలా మెథడ్స్ తెలుసు. ఇవి ఇంకో కొన్ని మెథడ్స్ మనకు యాడ్ చేసుకుంటాం. మనకు తెలిసిన ఆల్రెడీ మనకు తెలిసిన మెథడ్స్ ఇంకొన్ని మెథడ్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం.
ఈ మెథడ్స్ ఆ మెథడ్స్ అన్ని కూడా మనకి టీచర్స్ నోటీస్ లో ఉంటాయి. మనం పిల్లలకి ఎప్పుడైతే మన పిల్లల దాకా వెళ్తామో, మన పిల్లల దాకా వెళ్ళినప్పుడు ఏది బాగుంటుంది, పిల్లలకి ఏది సూటబుల్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కాన్సెప్ట్స్ నేర్పించేప్పుడు కొంత హార్డ్ గా ఉంటాయి, ఒకసారి నేర్చుకున్న తర్వాత వాటి ప్రాక్టీస్ చేసేప్పుడు లేదా అప్లై చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ రకమైన పద్ధతి కూడా ఉంది అనే విషయం మనకు టీచర్స్ కి నోటీస్ లో ఉండాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం సార్. సార్ మీరు అన్నది 100% సార్. నేను అనేది మీరు అన్నట్టు ఏది యూజ్ఫుల్ అవుతుంది పిల్లవాడికి, ఏదైతే తొందరగా బాగా అర్థమైంది అనేటువంటి దాన్ని స్టెప్ తీసుకోవడానికి మీరు అన్నట్టు దాన్ని మేము 100% తీసుకోండి. అయితే ఏంటంటే సార్ ఇక్కడ నేను అన్న పాయింట్ ఏంటంటే అడిషన్ చిన్న కొంచెం ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందులో. అవి ఏంటంటే లెఫ్ట్ లో డైరెక్ట్ ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి ప్రాబ్లంలో లాస్ట్ క్యారీ చేసుకుని అంటే బ్యాలెన్సింగ్ చేసినాక మనం ఏం చేసినాం, రైట్ నుంచి లెటర్ తీసుకుంటూ వచ్చినాం. అలా డైరెక్ట్ లెఫ్ట్ నుంచి కూడా పోవచ్చు అన్నట్టు అనేటువంటిది అడిషన్ కనుక మన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మళ్ళీ లెఫ్ట్ నుంచే డైరెక్ట్ వస్తారనే నా పాయింట్. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే చక్కగా సార్. అయితే ఎక్కడైతే అది అవసరం ఉంటుందో ఆ కాన్సెప్ట్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నో ప్రాబ్లం. చక్రధర్ సార్, జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. పిల్లల దృష్టిలో పెట్టుకొని తర్వాత మన టీచర్స్ దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పింది సైద్ధాంతికంగా కరెక్ట్ అయిన అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ పోవాల్సిందే. కాకపోతే పిల్లలకు అట్రాక్ట్ కావడానికి మాకు సిఐపిలో కానీ ఎక్కడ కానీ చూసినప్పుడు అది మల్టిప్లికేషన్ అనేది చాలా సులభంగా అయస్కాంతానికి అట్రాక్ట్ అయ్యేటువంటి కాన్సెప్ట్ లాగా అనిపించింది కాబట్టి దాంతో స్టార్ట్ చేసాం సార్. ఇంపార్టెంట్ కూడా సార్. ఎందుకంటే సార్ ఏమైతుందంటే వాస్తవంగా అడిషన్ సబ్ట్రాక్షన్ మీద కాన్సెప్ట్ చేసినాక మల్టిప్లికేషన్ డివిజన్ వదిలేసిన సందర్భాలు ఎన్నో సార్లు ఉన్నాయి. ఎన్నో స్కూల్ కాంప్లెక్స్ లో వదిలేసినాం. 100% కాకపోతే అంటే లెఫ్ట్ టు రైట్ వచ్చేటువంటి ఒక చిన్న ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో చేసి మనం ఇక మల్టీ దానిలో వస్తుంది అనేటువంటి ఆలోచన. ఓకే, తప్పకుండా సార్. మీ సూచనలు తప్పకుండా గ్రహిస్తాం సార్. తదుపరి కార్యాచరణలో దాన్ని ఇంక్లూడ్ చేస్తాం సార్. ఓకే ఓకే చక్రధర్ సార్. ఓకే రైట్. హరికృష్ణ సార్ సార్ ఒక్కసారి 4x4 స్లైడ్ చూపెట్టి సమ్ అప్ చేద్దాం. స్లైడ్ చూపెట్టండి. రాయకండి. లెట్ దెం ప్రాక్టీస్ అట్ హోమ్. జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్లైడ్. ఓకే సార్. F5 కొట్టకండి, డైరెక్ట్ వెళ్ళిపోండి. రావట్లేదు చూస్తున్నా. మీరు ఎస్కేప్ కొట్టండి. కొట్టినా F5కి వెళ్ళిపోండి. నెక్స్ట్ అదే F5 కొట్టా. నేను వస్తున్నా. రావాలా? ఓకే వస్తున్నా చేస్తున్నా. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బోర్డ్. ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయండి బోర్డు పైన. నో ప్రాబ్లం. వచ్చేసింది సార్. ఓకే సార్. సార్ లెఫ్ట్ మోస్ట్ మల్టిప్లికేషన్, లెఫ్ట్ మోస్ట్ 2 మల్టిప్లికేషన్స్. ఇప్పుడు 3/3 దాకా అక్కడ ఇంకొక స్టెప్ యాడ్ అయింది. 4 ఉంది కదా సార్. ఆ 4 ఎట్లా అంటే జస్ట్ అబ్జర్వ్ మై మౌస్. ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లికేషన్, మీన్స్ మల్టిప్లికేషన్. Extremes multiplication, means multiplication. Just I want to explain on blackboard also. In this animation you can understand. Animation lines are not in attractive color. Sir. Okay. Lines కనబడట్లేదు. అంటే మొబైల్స్ లో కనబడకపోవచ్చు. అంటే ఓకే సార్. ఓకే సార్ ఈ 3 వరకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి సరిపోతుంది. ఓకే సార్. 1 2 3 2 4 1 2 3 4 3 2 1 8 6 48 8 5 40 plus 6 9 54. తర్వాత 8 6 48 6 6 36 9 5 45. నెక్స్ట్ సెకండ్ 8 7 56 6 5 30 9 6 54 5 6 30. Next 9 7 63 5 5 25 6 6 36 6 7 42 6 5 30 5 7 35. I think it's somewhat understood. ఫస్ట్ ఈ 2 అంకెలు 8 6 లబ్ధం, తర్వాత 8 5 9 6 లబ్ధం, తర్వాత 8 6 6 6 9 5 లబ్ధాల మొత్తం. నెక్స్ట్ 8 7 6 5 వాటి లబ్ధాలు, తర్వాత 9 6 5 6 లబ్ధం. నెక్స్ట్ 9 7 అయిపోయింది.
I think it's somewhat clear. ఓకే ఓకే ఓకే, ఇంకా మిగతా కెన్ ఐ స్టాప్ హియర్? సార్ అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ ఎవరైనా. ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి సార్. లేదు అంటే సెషన్ ని ఒక 2 నిమిషాలలో మనం ఒక 5 minutes లో క్లోజ్ చేసుకుందాం సార్. సార్ హ్యాండ్ రేజ్ చేయండి సార్ ఎవరైనా డౌట్స్ ఉంటే. సార్ డౌట్స్ లేనట్టేనా సార్? లేకపోతే క్లోజ్ చేసేద్దాం. సార్ కంక్లూడ్ చేయండి, సెషన్ కంక్లూడ్ చేయండి. అశోక్ సార్. ఓకే ఓకే సార్, అందరికి మరొకసారి నమస్కారం అందరికి. ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. లెర్నింగ్ షుడ్ బి స్లో బట్ అప్లికేషన్ షుడ్ బి ఫాస్ట్. లెర్నింగ్ అనేది చాలా స్లోగా నేర్చుకోవాలి, అప్లై చేసిన మాత్రం క్విక్ అప్లికేషన్ ఉండాలి. ఉంటేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా మర్చిపోతాం. వీలైనన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా మంచి ఆపర్చునిటీ ఏంటంటే మనం పిల్లలకు కనుక బోధిస్తే తప్పకుండా మర్చిపోకుండా ఉంటాం. ప్రాక్టీస్ ఎక్కువైతుంది. మరీ కొత్తదనం కాకపోవచ్చు, కాకపోతే పిల్లలు మాత్రం కొద్దిగా జాయ్ఫుల్ గా ఉంటారు. కొత్తదనం ఉపయోగించి చెప్పడం ద్వారా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ రోజు నేర్చుకున్న విషయాలను మళ్ళొకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. వీలైతే బుక్ పెన్తో రెడీ ఉండి మనం నేర్చుకోవడానికి రేపు క్లాస్ కు సిద్ధంగా ఉందాం. ఈ రోజు ఇంతసేపు ఓపికగా విన్నందుకు, అనుకున్న టైంకు పూర్తి చేసినటువంటి ఆర్పి గారికి, తర్వాత ఈ మంచి అవకాశాన్ని కల్పించినటువంటి సెక్టరల్ ఆఫీసర్ రాజభాగన్ గారికి, డిఓ గారు ఒక మీటింగ్ లో ఉండి ఈ రోజు హాజరు కాలేకపోయినట్టు తెలిసింది. తప్పకుండా వారిని రేపు ఆహ్వానిద్దాం. రేపు మనతో జాయిన్ అవుతారు. వారి సందేశం కూడా ఉంటుంది. ఈ రోజు చక్కగా వివరించినటువంటి అందరికంటే ముఖ్యులు శ్రీ హరికృష్ణ గారికి, పార్టిసిపెంట్స్ అందరి తరఫున, తర్వాత మా మిత్రులు లక్ష్మారెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డౌట్ సెషన్ ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఫర్దర్ గా మీరు వాట్సాప్ మన గ్రూప్ ఉంది, దానిలో పోస్ట్ చేయొచ్చు. క్లారిఫికేషన్స్ మనం తర్వాత నోట్స్ కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా మేము పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.